ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఈ నూతన సృష్టిలో దేవుడు మనందరినీ సజీవంగా ఆరోగ్యంగా ఉంచి మరి పునరుద్ధాన దినమందు మనందరం కూడా సంతోషంతో దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని గణపరచడానికి, దేవుని మహిమపరచడానికి ప్రభువు మనకిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశమును బట్టి దేవుణ్ణి ఎంతైనా స్థుతించవలసిన వారమై ఉన్నాము, ఆరాధించవలసిన వారమై ఉన్నాము, దేవునికి కృతజ్ఞతలు తెలుపవలసిన వారమై ఉన్నాము. దేవుడు రోజులు గడవడమే కాకుండా ప్రతి రోజులో మరి దేవుడు ఎన్నో నూతనమైన కార్యాలు, నూతనమైన అనుభవాలు, నూతనమైనటువంటి సంతోషాలు దేవుడు మనకు అనుగ్రహిస్తూ దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి కార్యాలను బట్టి దేవుణ్ణి ఉదయం స్తుతించడానికి దేవుడు ఇంకనూ మనల్ని సజీవంగా ఉంచాడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము వేవేల దూతలతో స్తుతించబడుచున్న ఆ దేవుని, ఆ పరిశుద్ధ దేవదూతల సమూహముతో సహా ఈ ఉదయకాల సమయంలో మనం కూడా చేరి దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన ఈ సదవకాశాన్ని, ఈ గొప్ప అవకాశాన్ని ఎవరు కూడా దుర్వినియోగం చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా దేవుని సంతోషంగా స్తుతించి ఆరాధించి ఇంకా ఆయన అనుగ్రహించే మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు పొందాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియపరుస్తున్నాను. దయచేసి మీరు ఎక్కడున్నా సరే మరి వేగిరమే దేవుని సన్నిధికి వచ్చి మోకరించి అది మీ ఇల్లుగా భావించకుండా దేవుడు ఎక్కడైతే ఉంటాడో మరి అక్కడే దేవుని యొక్క ఆలయం గనుక, దేవుడు మన హృదయాల్లో ఉంటే మన హృదయమే దేవుని ఆలయం గనుక ప్రతి ఒక్కరూ కూడా మన ఇల్లుగా భావించకుండా దేవుని మందిరం అనే భయముతో, భక్తితో ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధతో దేవుని సన్నిధిలో మోకరించినట్లయితే కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుని ఈ యొక్క పునరుద్ధాన ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రార్థన ద్వారా మనందరం కూడా ప్రారంభించుకుందాము. దయచేసి మోకరించి కళ్ళు మూసుకుని 2 చేతులు ఆకాశం వైపు ఎత్తినట్లయితే ప్రార్థన పూర్వకంగా ఈ ప్రార్థన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహానతుడైన మా దేవ, సర్వాంతర్యామి, సర్వశక్తి మంతుడ, సకల సృష్టికర్త, మా నిర్మాణకుడ, మా గొప్ప దేవ, నీ ఘనమైన నామమును బట్టి ఉదయకాల సమయం మందు నేను ఎంతగానో స్తుతిస్తున్నాం మా ప్రభువా, ఆరాధిస్తున్నాం తండ్రి. ఈ భూమి మీద 2-3 ఎక్కడైతే నీ నామం పేరిట ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు అయ్యా. ఇక్కడ మాత్రమే కాదు, ఈ లైవ్ చూస్తున్న ఎన్ని ప్రాంతాల్లో, ఎన్ని గృహాల్లో అయ్యా నీకు స్తోత్రాలు ప్రభువానైనా నేను స్తుతిస్తున్నారో, నేను ఆరాధిస్తున్నారో అన్ని చోట్ల కూడా నువ్వు ఉండగలిగినటువంటి శక్తి కలిగిన, సామర్థ్యం కలిగిన దేవుడు, ఏకైక దేవుడు నువ్వు ఒక్కడమేమో ప్రభువా. అయ్యా నీకు స్తోత్రాలు. నీ మాకు సమీపంగా ఉండి అయానికి స్తోత్రాలు ప్రభువా. మా ప్రతి అవసరతలు కూడా నీ మహిమలో తీరుస్తున్నందుకు నేను స్తుతిస్తున్నాం. గడిచిన పునరుద్ధాన దినం, నీ పునరుద్ధాన దినం వరకు నీ శక్తి చేత, నీ బలం చేత, నీ కృప చేత, నీ ప్రేమ చేత, నీ దయగల హస్తాలు మమ్మల్ని భద్రపరుచుకుని మరొక పునరుద్ధాన దినమందు ప్రభువా నిన్ను స్తుతించడానికి ఈ విధంగా మమ్మల్ని సజీవంగా ఉంచి ఈ నూతన దినంలో ప్రవేశపెట్టినందుకు నేను ఎంతగానో స్తుతిస్తున్నాం. మా పడకల నుంచి మమ్మల్ని పదిలంగా లేవనెత్తినందుకు నేను ఎంతగానో గణపరుస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయం మంది ఈ స్తుతి ఆరాధన ప్రారంభిస్తుండగా పాటల ద్వారా నేను స్తుతించడానికి, ఆత్మతోనూ సత్యముతో నిన్ను ఆరాధించడానికి నీ కృప దయచేయండి. వాద్యాలు వాసిన బిడ్డల మీద నీ అభిషేకాన్ని విడుదల చేయండి. దాసుల వాక్యం చెప్పుచుండగా మనుషులు మాట్లాడడం వల్ల మాకు ప్రయోజనం లేదు, కానీ మీరే అందరితో మాట్లాడండి, మమ్మల్ని అందరినీ బలపరచమని ప్రార్థిస్తున్నాను. లైవ్ ఎంతమంది అయితే వీక్షిస్తున్నారు నిరాటంకంగా ఈ లైవ్ అందరికీ అందడానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ వాక్యం ద్వారా బలపరచండి ప్రభా, నీ వాక్యం ద్వారా సంధించండి, నీ వాక్యం ద్వారా గద్దించండి, నీ వాక్యం ద్వారా బుద్ధి చెప్పండి, నీ వాక్యం ద్వారా మార్పును దయచేయండి ప్రతి కుటుంబాలు. నీ వాక్యం ద్వారా దీవెన, నీ వాక్యం ద్వారా ఆశీర్వాదము, నీ వాక్యం ద్వారా అంచెలంచెలుగా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు. మేలును ప్రభు కుటుంబాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా కుటుంబాలకు కావాల్సిన ధైర్యము, విశ్వాసము, నిరీక్షణ అయ్యా నీ బిడ్డలు ప్రతి ఒక్కరికి దయచేయండి. శిరస్సు మొదలుకుని పాదం వరకు నీ పరిశుద్ధ రక్తం చేత కడిగి ప్రతి అస్వస్థతను ప్రభా, ప్రతి అనారోగ్యం నుండి యేసు నామమున గొప్ప విడుదల కలుగును గాకని ప్రకటిస్తున్నాను. అయ్యా నీ నామంలో ప్రభా నీకు స్తోత్రాలు. స్వస్థత నీ నామంలో, విడుదల నీ నామంలో, గొప్ప కార్యములు ప్రభా బిడ్డల జీవితాలు మీరు జరిగించి మా అందరినీ కూడా ప్రభా నీ సేవలో సాక్షులుగా నిలవబెట్టుకుని వాడుకుని ప్రభా నీ నామానికి మహిమకరంగా మమ్మల్ని అందరినీ కూడా తీర్చిదిద్దామని అయ్యా ఈ ప్రార్థనకు సమర్పిస్తూ మహిమ, ఘనత, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ అద్భుతాలు చేయగల శక్తిగల యేసు నామంలో అడిగి వేడుకుని ప్రార్థించి పొందుకుని ఉన్న మా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. పాటల పుస్తకంలో నుంచి 300 నూతన పరుషము దేవ నీ కార్యములు నా ఎడల అన్న పాట పాడి దేవుని నామమును స్తుతిద్దాం. ప్రతి ఒక్కరం కూడా పాటల పుస్తకంలో నుంచి పాట తీసుకుని మరి రెండోసారి కలిసి పాడుతున్నప్పుడు చప్పట్లు కొడుతూ కలిసి పాడుతూ దేవుని నామమును స్తుతిద్దాం. Praise the Lord.
గతించిపోవును, సమస్తం తనమగును. నీలో విస్తరించుచు నీకే ఎదురుచూపును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మరొక పాట పాడి దేవుని నామమున స్తుతిద్దాం. నాదంటూ లోకాన ఏది లేదయ్యా అన్న పాట పాడి దేవుని నామమున స్తుతిద్దాం. నాకు ఉన్న సంతోషం, నాకు ఉన్న సామర్థ్యం
చెప్దాం. మరొక పాట పాడి దేవుని నామం కనపరుద్దాం. వీచే గాలుల్లో ప్రతి రూపం నీవే అని పాట పాడి పాటల పుస్తకంలో నుంచి 493వ పాట.
దేవుని నామమున స్తుతిద్దాం. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలను పాట పాడి ప్రతి ఒక్కరం కూడా దేవుని నామమున స్తుతిద్దాం.
పాటల ద్వారా చక్కగా దేవుని నామమును స్తుతించగలిగాము. ప్రతి ఒక్కరం కూడా కళ్ళు మూసుకుని మోకరించి 2 చేతుల ఆకాశం వైపు ఎత్తి కొద్ది నిమిషాలు ప్రభువు మనకిచ్చినటువంటి సదవకాశంను బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించి పశ్చాత్తాపముతో దేవుని సన్నిధికి మనం వచ్చినట్లయితే గనక పశ్చాత్తాపముతో పూర్ణ హృదయముతో, విరిగి నలిగిన హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధించినట్లయితే గనక దేవుడు ఈ ఉదయకాల సమయంలో మన హృదయాన్ని అంతటినీ కూడా ఆయన శుద్ధి చేయడానికి, ఆయన రక్తం ద్వారా కడగడానికి, పరిశుద్ధపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు కనుక ప్రతి ఒక్కరు కూడా మన పాపాలు దోషాలు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ విడిచిపెట్టి పశ్చాత్తాపం కలిగిన హృదయం కలిగి దేవునికి ఎంతైతే దూరం అయిపోయామో, దేవుని ఎంతైతే విడిచిపెట్టామో, దేవుని ఎంతైతే బాధ పెట్టామో, ఎంతైతే దేవుని సన్నిధికి విరుద్ధంగా వ్యవహరించామో, విరుద్ధంగా జీవించామో, విరుద్ధముగా లోబడకుండా, దేవుని మాటకు లోబడకుండా, దేవుని సన్నిధికి లోబడకుండా, దేవుని యొక్క ఉద్దేశాలను వ్యతిరేకిస్తూ మన ఉద్దేశాలను నెరవేర్చుకోవడం కోసం ఎంతగా తాపత్రయపడ్డామో, ప్రతి దాని విషయంలో కూడా దేవుని సన్నిధిలో ప్రతి పాపమును మనం ఒప్పుకుని విడిచిపెట్టినట్లయితే కనుక దేవుడు మరొక సంవత్సరాన్ని ఆయుష్కాలాన్ని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడైనాడు. మరొక దినము మనం చూడడానికి దేవుడు అవకాశం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడైనాడు. కనుక మన పాపాలు, మన దోషాలు దేవుని సన్నిధిలో విడిచిపెడితే దేవుడు మాత్రమే వాటిని తొలగించగలడు, దేవుడు మాత్రమే క్షమించగలడు, దేవుడు మాత్రమే మన ప్రతి పాపాన్ని కొట్టివేయగలడు, దేవుడు మాత్రమే మన హృదయాన్ని శుద్ధి చేయగలడు, మన దేహాన్ని శుద్ధి చేయగలడు, మన మనసును, మన అంతరంగమును శుద్ధి చేయగలిగిన వాడు ఆయన ఒక్కడు మాత్రమే. మనల్ని క్షమించగలిగేవాడు కూడా ఆయన ఒక్కడు మాత్రమే. దేవునికి విరుద్ధంగా ఎన్ని కార్యాలు చేసినా, ఒకవేళ దేవుని వాక్యాన్ని వినకుండా పరిచయని దేవుని వాక్యాన్ని పెడుతున్న వాళ్ళు ఉన్నారేమో, ఈ లాక్డౌన్ సమయంలో దేవునికి దూరం అయిపోయి లోకానికి మరింత దగ్గరగా అయిపోయిన వాళ్ళు ఉన్నారేమో, భక్తిగా దేవుని యొక్క భయం లేక తిరుగుచున్న వారు ఒకవేళ లైవ్లో పార్టిసిపేట్ చేస్తుంటే కనుక దయచేసి ఇదే అనుకూల సమయం కనుక మన పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకోవడానికి, విడిచిపెట్టడానికి, దేవుడు మనతో మాట్లాడాలంటే కనుక విరిగి నలిగిన హృదయం కావాలి, ఆశ కలిగిన హృదయం కావాలి, దాహం కలిగిన దేవుని మాట కొరకు, దేవుని వాక్యం కొరకు, దేవుని ఉద్దేశం కొరకు, దేవుని చిత్తము కొరకు ఆశ కలిగిన ప్రాణం ఎవరికైతే ఉంటుందో దేవుడు ఖచ్చితంగా ఆశ గల ప్రాణం తృప్తిపరిచేవాడు. ఆయన మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్న దేవుడు మనతోనే మాట్లాడతాడు, మన హృదయాన్ని బాగు చేస్తాడు. ఆయన ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరూ కూడా మన పాపాలు దోషాలు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నామా, దేవుని సన్నిధి లేక, ప్రార్థనలు జరగక, మరి ప్రోత్సహించే వాళ్ళు లేక, ప్రార్థన చేయండి అని ప్రోత్సహించే వాళ్ళు లేక, వాక్యాన్ని వినండి అని ప్రోత్సహించే వాళ్ళు లేక, వెన్ను తట్టి విశ్వాసంగా ఉండండి అని బలపరిచే వాళ్ళు లేక, విశ్వాసంలో కోల్పోయేవేమో, ప్రార్థనలో తగ్గిపోయేవేమో, నిరీక్షణను కోల్పోతున్నావేమో, అవిశ్వాసంతో ఉన్నావేమో, ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం, దేవుని సన్నిధిలో అడుగుతాం. అవును ప్రభువా, ఎంతసేపు మన వెనకాల ప్రోత్సహించేవారు ఉంటేనే మనం భక్తి చేయడం కాదు, మనంతటా మనం మన కాళ్ళ మీద మనం నిలబడి భక్తి చేసే వారంగా మనం ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరం కూడా దేవుని సన్నిధిలో అటువంటి భక్తిని మనం కోరుకుందాం, అటువంటి విశ్వాస జీవితాన్ని మనం కలిగి ఉందాం. పరిశుద్ధురానికి వందనాలు మా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా, నీకు వందనాలు మా తండ్రి. గతించిన దినాలన్నీ కూడా లైవ్ ద్వారా ప్రభువా మేము బలపరచబడ్డానికి, నీ వాక్యం ద్వారా ప్రభువా మేము ఆదరించబడ్డానికి, ధైర్యపరచబడ్డానికి, నీ సన్నిధిలో ప్రభువా మా ప్రతి పాపంను కడుగుకోవడానికి నీ వాక్యం మాకు ఎంతగానో ప్రభువా అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి ఉపయోగపడుతూ తండ్రి నీకు స్తోత్రాలు. మమ్మల్ని బలపరిచింది తండ్రి, నీకు వందనాలు అయ్యా. మా జీవితాలు ప్రభువా నీకు స్తోత్రాలు. ఎందుకు పనికిరానివి తండ్రి, మట్టి కట్టముల్లో మహిమైశ్వర్యమును నింపే దేవుడు నన్ను నీ వాక్యం సెలవిస్తున్నట్లుగా ఎందుకు పనికిరాని ప్రభువా నీకు స్తోత్రాలు. మమ్మల్ని ప్రభువా నీ మహిమ కోసం ఇంకును నిలవబెట్టుకున్నందుకు ప్రభువా, ఇంకును వాడుకుంటున్నందుకు, ఇంకును బలపరిచినందుకు, ఇంకును సజీవంగా ఉంచినందుకు నేను ఎంతగానో స్తుతిస్తున్నాం తండ్రి, నీకు వందనాలు మా ప్రభువా. అయ్యా మమ్మల్ని ప్రేమించడానికి దిగి వచ్చిన దేవుడు, మమ్మల్ని రక్షించడానికి దిగి వచ్చిన దేవుడు, మా పాపాలు కడగడానికి దిగి వచ్చిన దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీకు స్తోత్రం. అయ్యా లైవ్లో కూడా సంపూర్ణంగా ప్రభా మనసు పెట్టలేక ప్రభా ఈ యొక్క లైవ్ ద్వారా ప్రభా అందించబడుతున్న వాక్యాన్ని కూడా శ్రద్ధగా వినలేని హృదయాలు ఏవైనా ఉంటే ప్రభా ఈ ఉదయకాల సమయంలో దర్శించండి, బాగు చేయండి.
ఆ హృదయాలను తాకమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు అయ్యా. రెండు స్వభావాలు లేకుండా ఒక్క స్వభావం కలిగిన వారిని ప్రభా నీకు స్తోత్రాలు, నీ సన్నిధిలో నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు. మా ప్రభా ప్రతి ఒక్కరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం, దేవుని సన్నిధిలో మన పాపాలు విడిచిపెడుతూ దేవుని ప్రార్థిద్దాం. పరిశుద్ధుడానికి వందనాలయ్యా, నీకు స్తోత్రాలు మా ప్రభా. ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు మా తండ్రి, నీకు వందనాలయ్యా. నీ వారసునిగా
జీవింపగలిగిన మా దేవ, నీ ఘనమైన నామాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయం అంతా ఇంతవరకు పాటల ద్వారా నీ నామాన్ని స్తుతించగలిగాము అయ్యా. నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా ప్రభా, నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మనుషులు మాట్లాడడం వల్ల మాకు ప్రయోజనం లేదు, కానీ నీవు మాట్లాడడం ద్వారా ప్రభా మా జీవితాలు మారుతాయి, మా బ్రతుకులు మారుతాయి, మా కుటుంబాలు మారుతాయి అయ్యా. మేము వ్యాపారంలో ఫలించగలము, చదువుల్లో ఫలించగలము, ఉద్యోగాల్లో ఫలించగలము, వ్యవసాయాలు ఫలించగలము, జీవితంలో ఫలించగలము, జీవితంలో ఏదైనా మేము గెలవగలము అయ్యా. నీకు స్తోత్రాలు మా తండ్రి. నీ మాట అంత శక్తివంతమైనది ప్రభా. నీ మాట మా జీవితాలను మంచిగా ప్రభావితం చేసేది తండ్రి. నీ మాట మాకు ధైర్యం ఇచ్చేది, నీ మాట మాకు నిరీక్షణ కలిగజేసేది, నీ మాట మాకు ఆదరణ కలిగించేది, నీ మాట మమ్మల్ని ఓదార్చేది ప్రభా అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా, నీకు వందనాలు మా తండ్రి. అటువంటి నీ మాటల కోసం మేము అందరం వేచిండుగా నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది, మా బాధలు ఇదే మాకు నెమ్మది కలిగిస్తుంది. నీ వాక్యం సెలవిస్తున్నట్లుగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి నీ పునరుద్ధాన శక్తి చేత, నీ పునరుద్ధాన ఆత్మ చేత, నీ పునరుద్ధాన బలము చేత, నీ పునరుద్ధాన అభిషేకము చేత యేసు నామంలో ప్రతి ఒక్కరిని అభిషేకించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. నీకు వందనాలు. శరీరాశ, నేత్రాశ, జీవడంబలమని అనేవి ప్రభా వారలతో సహా యేసు నామంలో పెళ్లగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ కృపలో బలపరచని, ధైర్యపరచని, వర్ధిల్లింపజేయమని ప్రార్థిస్తున్నాం. నా లైవ్ అందించడానికి సహకరించిన ప్రతి బిడ్డను కూడా దీవించండి, బలపరచని, ఆశీర్వదించండి. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ప్రభా. ఈ యొక్క లైవ్ నిరాటంకంగా ప్రభా నీకు స్తోత్రాలు. అనేకులకు అందించబడ్డాను, వాక్యం ద్వారా అనేకమంది బలపరచబడ్డానికి నీ సహాయం అనుగ్రహించి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. మరొక తరుణంలో మేము అందరం మందిరాల్లో కూడా నేను స్తుతించడానికి గొప్ప అవకాశము మీరు మాకు అనుగ్రహించి మా దేశాన్ని అతి విధంగా స్వస్థపరిచి ప్రతి విధం వైరస్ బారి నుండి మమ్మల్ని విడిపించి దాన్ని శాశ్వతంగా నిర్మూలన చేసి మమ్మల్ని అందరినీ ప్రభానికి స్తోత్రాలు క్షేమముతో, ఆరోగ్యంతో, నీ శక్తితో నిన్ను బలపరిచి మేమందరం కలిసి మరలా నేను స్తుతించడానికి గలమెత్తి ప్రభానికి స్తోత్రాలు సమాజముగా ప్రభా, సమూహంగా కూడి ప్రభా మేమందరం యాకంగా కూడి నామను గొప్ప చేయడానికి నీ సహాయం అనుగ్రహించి నీ కృపలో మమ్మల్ని బలపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీతో మాత్రం ఆరోపిస్తూ అన్ని నామముల కన్నా పైనామం కలిగిన యేసు నామంలో అతిమికల బ్రతమను నియం తడిగి వేడుకుని ప్రార్థించి పొందుకుని ఉన్న మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దినము మోసంలో దేవునికి ఎంతో మంచిది. మరొక పునరుద్ధానం
ఇచ్చారు. ఎంతమంది సరిగ్గా కొంత కానీ మన ప్రభు ఉన్నా నేనే ఆయన చెప్పుచున్నట్లుగా సృజించినట్టు మనల్ని కలిగించిన అధికారి గొప్ప బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. అదేంటంటే అంత కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఉన్నారు, దేవుని యందు విశ్వాసం లేకుండా జీవించే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఎంతమంది దేవుని యందు విశ్వాసం ఉంచారు, ఎంతమంది దేవుని మీద విశ్వాసం ఉంచలేదు అనే దాని మీద దేవుడు ఆధారపడి ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయనలో మార్పు లేదు, ఆయన ప్రేమలో మార్పు లేదు. మన విశ్వాసాన్ని బట్టి దేవుడు మారిపోడు. మానవుల మీద, మానవుల యొక్క క్రియల మీద, మనుషుల యొక్క ఉద్దేశాల మీద, ఆలోచనల మీద, విశ్వాసం మీద దేవుడు ఆధారపడడు. కాబట్టి దేవుడు మానవుల్ని ప్రేమించి తన్ను వెదకడం ద్వారా, తన్ను సమీపించడం ద్వారా రక్షణ పొందుకోవడానికి ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులందరికీ దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. అయితే అందరూ కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేరు. ఎంతమంది అయితే దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారో ఖచ్చితంగా వారందరూ ధన్యులుగా చేయబడతారు. కాబట్టి ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు, వాడు తన కొరకు భవిష్యత్ కాలంలో మంచి పునాది తన కొరకు, తన కుటుంబం కొరకు ఏర్పరచుకొని చున్నాడని దేవుని వాక్యాన్ని బట్టి మనము గ్రహించగలుగుతాం. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి గొప్ప ధన్యత, భాగ్యాన్ని ప్రభు అందరికీ అనుగ్రహించారు. దేవుని సన్నిధిలో లేని వారి కంటే ప్రభు సన్నిధిలో మనము నిశ్చయంగా ధన్యులమే ఉన్నాం. పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో మన ప్రభువుని మనం సేవించుదాం, మన ప్రభువుని మనం గణపరచుదాం. ఈ పునరుద్ధాన దినమందు మన ఆధ్యాత్మిక జీవితాలు, మన కుటుంబాల్లో, మన జీవితాల్లో దేవుడు నూతనమైన ఉద్యమాన్ని, నూతనమైన కార్యాలు జరిగించేలాగున ఆయనను శాంతిపరచుటకు, ఆయన సంతోషపరచునట్లుగా మనల్ని మనం ప్రభువుకు మనం అప్పగించుకుందాం. విశ్వసించిన వాడు కలవరపడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి, విశ్వసించిన వారు సిగ్గునందరు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఇక్కడ చాలామంది విశ్వాసం ఉంచిన వారిని చూస్తే విశ్వాసం లేని వారు విశ్వాసం ఉంచిన వారిని వెర్రివారుగా చూసే పరిస్థితులు లోకంలో మనకు కనబడుతున్నాయి. కానీ నిజముగా దేవుని యందు విశ్వాసం కలిగిన వాడే జ్ఞానం కలిగిన వాడు. అలాంటి విశ్వాసంతో కూడిన జ్ఞానయుక్తమైన జీవితాన్ని జీవించడానికి ప్రభు మనందరికీ అనుగ్రహించారు. కాబట్టి మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ, మన విశ్వాసాన్ని మనం పెంపొందింపు చేస్తూ, మరింతగా ఆత్మీయంగా బలపరచబడుతూ దేవుని యొక్క కృపను పొందడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. పరిశుద్ధాత్మదేవుడు మన మధ్య ఉన్నాడు, మనతో ఉన్నాడు కనుక ఈరోజు ఒక నూతనమైన కార్యాన్ని ప్రభు మన జీవితంలో జరిగించబోతున్నాడు. విశ్వాసంతో ప్రభు సన్నిధిని మనం చేరుదాం, దైవంతో ప్రభు మీద ఆధారపడదాం. దేవుడు చేసే అద్భుతమైనటువంటి కార్యాన్ని మన ఆధ్యాత్మిక జీవితాన్ని, మన కుటుంబం అనుభవిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఒక పాట పాడి ప్రభు నామమును మనం గణపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ కూడా ఒకవేళ మీకు ఈ పాట వస్తే కనుక నాతో కలిసి పాడండి. మనందరం కలిసి పాట పాడుతూ ప్రభు నామమును గణపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది.
యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, భువి అందించలేనిది. అందరూ చెప్పలు వేడి ప్రజ్ఞానం మాట్లాడద్దా? తల్లి తండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోను. తల్లి తండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోను. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, అది భువి అందించలేనిది. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో
పుష్పము వాడిపోయి రాములు త్వరలో మూడులా మిగిలిపోను. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది. అందరూ చెప్పలు కొడుతూ ప్రభువుని కనపరుద్దాం. అందరూ చెప్పలు ప్రభువుని కనపరుద్దాం. బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము నువ్వే ఉన్నంత కాలము వెలుగునిచ్చి ఆరిపోను. బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము నువ్వే ఉన్నంత కాలము వెలుగునిచ్చి ఆరిపోను. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది. దొరలోని ప్రేమలన్నీ స్థిరము కాదు తరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ
ఆదరించును. ధరలోని ప్రేమలన్నీ స్థిరము కాదు, తరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. అందరూ కలిసిపడదాం. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్మిను ఇది భుజందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్మిను ఇది భుజందించలేనిది. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్మిను ఇది భుజందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్మిను ఇది భుజందించలేనిది. ఇది భుజందించలేనిది. భుజందించలేనిది. హల్లెలూయా. ప్లీజ్ లో అందరూ ఏం చేయండి, పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్లీజ్ లో దేవుడు అత్యున్నతమైన ఆయన మహాకృపను బట్టి ఈ పునరుద్ధాన ముందు సర్వశక్తిమంతుని దేవుని సన్నిధిలో ఈ విధంగా మనందరం కలిసి ప్రభుని కనపరిచే మంచి సమయాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించారు. కాబట్టి దేవుడు మనకిచ్చిన మంచి సమయాన్ని మన సద్వినియోగం చేసుకుని శ్రద్ధ భక్తులు మన ప్రభుని మనం కనపరచుదాం. మరి దేవుడు ఒక శుభవర్తమానాన్ని మనం వినడానికి కృప అనుగ్రహించారు. ఈ వారం ఆన్లైన్లో ప్రభుని ఆరాధిస్తున్నటువంటి మనము దీంతోపాటు రాబోతున్నటువంటి పునరుద్ధాన ముందు మనమందరం ముఖాముఖిగా కలుసుకొని ప్రభుని కనపరిచి మంచి అవకాశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి కలుగజేశాడు. ఈరోజు ప్రభు సన్నిధిలో మనందరం కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం.
దేవునికి స్తోత్రం. చూడండి, పునరుద్ధాన దినమందు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, బైబిల్ ఉన్న వారిని తెరిచి చూద్దాం. దేవుని వాక్యం మనం ధ్యానం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుదాం. దేవుని వాక్యము మనకి జ్ఞానాన్ని కలగజేసే దేవుని వాక్యము. దేవుణ్ణి ఏ విధంగా చేరుకోవాలి, దేవుణ్ణి ఏ విధంగా సంతోషపెట్టగలం, దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో ఏ విధంగా అనుభవించగలం అనేటువంటి సత్యాలు ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో మనము 2వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూస్తే కనుక అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. రెండో అధ్యాయం 4వ వచనం చదువుదాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమైనప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ప్రైజ్లో చూడండి, చదవని లేఖనంలో మనం చూస్తే కనుక ఈ విధంగా రాయబడి, మన దేవుడు కరుణా సంపన్నుడై ఉండి కనికరము చూపగలిగినటువంటి దేవుడే అండి. ఎవరి మీద కనికరం చూపించాడైనా? నీతిమంతుల మీద, జ్ఞానవంతుల మీద, లేకపోతే ఉన్నతమైన పదవుల్లో ఉన్నవారి మీద, లేకపోతే ధనార్జన బాగా ఆర్జించిన వారి మీద, లేకపోతే తెలివైన వారి మీద. దేవుడు ఎవరి మీద కరుణ చూపించాడు అంటే దేవుడు అయోగ్యులైన వారి మీద, అనీతిమంతులైన వారి మీద, అనర్హులైన వారి మీద దేవుడు కరుణను చూపించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తున్నాం. అయితే ఎవరు అయోగ్యులు అని మనం ఆలోచన చేస్తే కనుక ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా అయోగ్యుడని, నీతిమంతుడు ఒక్కడూ లేడని పరిశుద్ధ గ్రంథం మనం తెలియజేస్తాను. మానవులు తమ సొంత క్రియల చేత నీతిమంతుడిగా చేయబడలేరని, దేవుడే తన కృప ద్వారా అనేక మంది నీతిమంతులుగా తీర్చేవాడని పరిశుద్ధ గ్రంథం ద్వారా సత్యాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి చదవని లేఖనంలో మనం చూస్తే దేవుడు ఎవరి మీద కనికరాన్ని, కరుణను ఆయన కనుపరచడం ఆలోచన చేస్తే ఆయనకి రాయబడి ఉంది. మనము మన అపరాధముల చేతను చచ్చిన వారమే ఉండగా సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను ఆయన రక్షించెను. మహాప్రేమ చేత ఆయన మనలను బ్రతికించాను. క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించిన పరిశుద్ధ గ్రంథములో మనము చూడగలుగుతున్నాం. కాబట్టి దేవుని లేఖనంలో మనం ఆలోచన చేస్తే కనుక దేవుడు దేని ద్వారా మనల్ని రక్షించాడు, దేని ద్వారా ఆయనకు మన మీద కనికరం కలిగింది, దేని ద్వారా మనకు క్షమాపణ దొరికింది, దేని ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము, దేని ద్వారా మనము మరణ దాసత్వములో నుంచి జీవములోనికి మనం నడిపించబడుతున్నాము అని మనం ఆలోచన చేస్తే కనుక దేవుడు తన ప్రేమ చేతంట క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించును అని రాయబడాను. ఈరోజు నేను చెప్పేటటువంటి అంశం ఏంటంటే ప్రేమ గురించి. ప్రేమ అనేసరికి యవనస్తుల్లో ఏంటి అంటే చిన్నవారి దగ్గర నుంచి ముసలివారి వరకు ప్రేమ అనే పదం ఎత్తేసరికి లేనిపోయిన ఉత్తేజం అనేది హృదయంలో పొంగి పరవడం అనేది చాలా మందిలో మనం గమనిస్తుంటాం. అయితే ఈరోజు మనం దేని గురించి ధ్యానం చేయబోతున్నామంటే ప్రేమ అనేటువంటి అంశం గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. అయితే ప్రేమ అనేది మనము జాగ్రత్తగా దేవుని వాక్య వెలుగులో మనం పరీక్షిస్తే గనక నిజమైన ప్రేమ ఏ విధంగా ఉంటుందో, నిజమైన ప్రేమ ఎలాంటిదో, నిజమైన ప్రేమ ఎలాంటి కార్యాన్ని జరిగిస్తుందో అనేటువంటి విషయాలు దేవుని ఆత్మ ద్వారా ఈ సత్య గ్రంథములో సత్యముగా రాయబడి ఉన్నాయి.
ఈ రోజుల్లో మానవులు తమ హృదయంలో ఏమి తలంచుకుంటున్నారో అదే సత్యం అనుకుంటున్నారు. తమ మనసులో ఏమైతే అనుకుంటున్నారో, ఎవరైతే ఏమైనా చెప్తుంటే ఆ చెప్పినటువంటి మాటలు మనుషుల మాటలు విని అదే సత్యం అనుకుని సరైనటువంటి కాలిక్యులేషన్ లేకుండా, సరైన విధానంలో దేవుని మీద నడవకుండా తమ్మును తాము పాడు చేసుకుంటూ నాశనమైపోతున్న సందర్భాలు భూలోకంలో చాలా జరుగుతున్నాయి, జరిగినవి, జరగబోతూ ఉన్నాయి. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో మనము ఈరోజు నిజమైన ప్రేమ అంటే ఏంటి, నిజమైన ప్రేమ ఏం చేస్తుంది, నిజమైన ప్రేమ ఎలా ఉంటుంది, ఎవరన్నా మన దగ్గరకు వచ్చి తల్లిదండ్రులే కానివ్వండి, లేకపోతే పిల్లలే కానివ్వండి, లేకపోతే భార్య కానివ్వండి, లేకపోతే భర్తే కానివ్వండి, లేకపోతే స్నేహితులే కానివ్వండి, లేకపోతే బంధువులే కానివ్వండి, ఎవరైనా మన దగ్గరకు వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ మీద నాకు ప్రేమ ఉంది అని ఎవరైనా కనుక చెప్తే కనుక, మనతో చెప్తే కనుక, అసలు వారు అన్న మాట, వాడు మన మీద చూపించే ప్రేమ నిజమైందా కాదా అంటే, నిజమైందా కాదనే మాటని ఎందుకనంటే ప్రేమలో కూడా నిజం ఉంది, అబద్ధము కూడా ఉంది. నిజమైన ప్రేమ, అబద్ధమైన ప్రేమ. నిజమైన ప్రేమకు అబద్ధమైన ప్రేమకు తేడా ఏంటి? నిజమైన ప్రేమలో స్వార్థం ఉండదు, అబద్ధమైన ప్రేమలో స్వార్థం ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది ప్రేమను ప్రేమ గుర్తించలేకపోతున్నారు, కానీ అబద్ధాన్ని ప్రేమగా భ్రమించి అసత్యములో బ్రతుకుతూ, చీకట్లో బ్రతుకుతూ తమ్మును తాము నాశనం చేసుకునే వారు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు దేవుని పిల్లలకు మనం ఏం చేయాలి? ఒకటి, నిజమైన ప్రేమ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఆ నిజమైన ప్రేమను మన హృదయంలో కలిగి ఉండాలి. ఎవరైతే ఆ యొక్క అబద్ధమైనటువంటి ప్రేమలు, అనగా ప్రేమ కాని దాన్ని ప్రేమ అనుకుని భ్రమిస్తూ తమ్మును తాము నాశనం చేసుకుంటున్నారో వారి భ్రమలో నుండి సత్య ప్రేమలోనికి వారిని నడిపించడానికి ప్రభువు నిన్నను ఏర్పాటు చేశాడు. కాబట్టి అందరూ కూడా నిజమైన ప్రేమ కలిగి ఉంటారా అంటే, నిజానికి అందరూ కూడా నిజమైన ప్రేమ వారి జీవితాలు కలిగి ఉండరు. కొంతమందికి వారి హృదయాలు అబద్ధమైన ప్రేమ ఉంటుంది, కానీ అదే వారు నిజమైన ప్రేమ అనే విధంగా దురాత్మ ద్వారా భ్రమపడుతూ అదే జీవితం జీవిస్తుంటారు. ఈ ప్రేమ అనే దాన్ని ఎక్కడ మనం చూడగలుగుతాము? భూమి మీద మనం ఆలోచన చేస్తే కనుక తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య మనం చూడగలుగుతాం, అలాగే భార్యకు భర్తకు మధ్య మనం చూడగలుగుతాం, అలాగే స్నేహితుల మధ్య మనం చూడగలుగుతాం, అలాగే బంధువుల మధ్య మనం చూడగలుగుతాం. అయితే ఈ ప్రేమలన్నీ నిజమేనా? నిజమైన ప్రేమను ఎలా మనం గుర్తించగలుగుతాము? నిజమైన ప్రేమకుండే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఒకవేళ మన ఎదుటి వారిలో నిజమైన ప్రేమ లేకపోతే దాన్ని ఎలా మనం గ్రహించి నిజమైన ప్రేమ కాదు, ఈరోజు నేను చెప్తున్నటువంటి వాక్యాన్ని బట్టి అంటే ఎందుకు ఈరోజు ఈ విషయాలు మీకు నేను తెలియజేయాలనుకున్నాను. చాలా జాగ్రత్త వింటున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఒకటి, నిజమైన ప్రేమ ఏంటి అనే దాన్ని మనం పరీక్షించినప్పుడు అప్పుడు కొన్నిసార్లు మన ఇంట్లోనే నిజమైన ప్రేమ లేదు అనే సమాధానం మనకు వస్తుంది. మన భార్య దగ్గర, లేకపోతే మీ భార్య దగ్గరే మీకు సమాధానం లేదు అనేటువంటి నిజమైన ప్రేమ లేదని సమాధానం నీకు వస్తుంది. నీ తల్లిదండ్రుల దగ్గర నిజమైన ప్రేమ లేని సమాధానం నీకు వస్తుంది. అంటే కొన్నిసార్లు దేవుని వాక్యం వినడం వల్ల దేవుని వాక్యం అనేది మానవుని సమాధానపరచాలి తప్ప విడగొట్టేదిగా ఉండకూడదు. అయితే నిజమైన ప్రేమ ఒకవేళ నీ భార్యకే నీ మీద లేకపోతే, నిజమైన ప్రేమ నీ భర్తకే నీ మీద లేకపోతే, నిజమైన ప్రేమ నీ పిల్లలకే నీ మీద లేకపోతే, నిజమైన ప్రేమ నీ తల్లిదండ్రులకే నీ మీద నీ బంధువులకే స్నేహితులకి నీ మీద లేకపోతే ఏం చేయాలి అంటే, ఇదిగో పాస్టర్ గారు చెప్పారు, వాక్యం చెప్పారు, నిజమైన ప్రేమ ఎలా ఉంటుందని చెప్పారు. కాబట్టి నీ ప్రేమ నిజమైనది కాదు, కాబట్టి నువ్వు నాకు అక్కర్లేదు, నీకు నాకు సంబంధం లేదు, నువ్వు నా నుంచి దూరం వెళ్ళిపో అని చెప్పి గొడవలు పడడానికి నేను విషయాలు చెప్పట్లా. ఎందుకంటే నిజమైన ప్రేమ అని భ్రమలో బ్రతికడిన ప్రేమకు తేడా ఉంది. ఏంటి తేడా అని ఆలోచన దాని గురించి నేను చెప్పకముందు ఈ విషయాలు మీరు ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏమైతే దేవుని వాక్యంలో మీరు నేర్చుకొని సత్యాన్ని మీరు గ్రహించగలుగుతున్నారో ఆ సత్యము మిమ్మల్ని ఏం చేస్తుందని స్వతంత్రులుగా చేస్తుంది. ఆ సత్యం అనేది మనల్ని ప్రయోజకులుగా మనల్ని మారుస్తుంది. ఆ సత్యం అనేది ఉన్నతమైన స్థానాల్లోనికి మనల్ని నడిపిస్తుంది. కాబట్టి ఆ సత్యాన్ని మనం గ్రహించడం ద్వారా చాలా జాగ్రత్తగా ఒకటి మనము గ్రహించి ముందు దేవుని వాక్యం ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నాను అనేది ప్రశ్నించుకోవాలి. నేను కూడా ప్రేమ కలిగి ఉన్నాను నేను చెప్పుకున్నాను, కానీ నిజంగా నా హృదయంలో ప్రేమ ఉందా లేదా అనే ప్రశ్న కూడా మనకు రావాలి.
ఎందుకంటే నిజమైన ప్రేమ అనేది అందరూ నాకు ప్రేమ ఉంది, అందరి మీద నాకు ప్రేమ ఉంది, అందరిని నేను ప్రేమిస్తున్నాను అని చెప్తుంటారు. తల్లిదండ్రులు చెప్తుంటారు, పిల్లలు చెప్తుంటారు, అందరూ చెప్తుంటారు, భార్య భర్తలు చెప్పుకుంటూ ఉంటారు. అయితే మనం గ్రహించాల్సింది ఏంటంటే మనం అనుకున్నది ఎప్పుడు సత్యము కాదు, మన ఆలోచనలో ఉన్నది ఎప్పుడు కూడా సత్యము కాదు, మన ఉద్దేశాల్లో ఉన్నది ఎప్పుడు కూడా సత్యం అనేది కాదు. కాబట్టి ఆ నిజమైన ప్రేమ అనేది మనం ఎలా తెలుసుకోగలుగుతామో అని మనం ఆలోచన చేస్తే, ఎప్పుడైతే మనము మన జీవితాలు కానీ అనేక మంది జీవితాలు కానీ వాక్య వెలుగులు ఎప్పుడైతే మనం పరీక్షిస్తామో అప్పుడే నిజమైన ప్రేమ ఎలాంటిదని దాన్ని మనం గ్రహించగలుగుతాం. దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం అధ్యయనం చేసినప్పుడు ఆ వాక్యం ఏం చేస్తా తెలుసండి, మనము కరెక్ట్ అనుకునే దాన్ని తప్పు అని మనల్ని సరిచేస్తుంది. ఎందుకు సరిచేయాలి, ఎందుకు సరిచేయబడాలి? బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఒకని దృష్టికి సరైనది కనబడి మార్గం కలదు, తొదకది మరణానికి తీసుకువెళ్తుందని. ఒకవేళ మన ఉద్దేశాలు మన ఆలోచనలో కరెక్ట్ కాని దాన్ని కరెక్ట్ అనుకుని, లేని దాన్ని ఉండదాన్ని లేదనుకుని భ్రమలో మనం బ్రతుకుతూ మనం జీవిస్తే కనుక చివరికి మనం తెలియకుండానే నాశనంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. దొంగ ఊబి లాంటిది. దొంగ ఊబి మనకి కనిపించదు. ఊబి అంటే దొంగ ఊబి అంటే మనకు తెలుసు కదా. దొంగ ఊబి అంటే చూడడానికి నేలలాగే ఉంటుంది, మామూలు నేల కదా నడుచుకుంటూ వెళ్ళిపోతే ఒకేసారి అంటే చూడండి, అది నిజానికి నేల కాదు, నడవడానికి అనువైనటువంటి ప్రదేశం కాదు. అయినా సరే అది మనకి ఎలా కనిపించింది, నడవగలిగిన ప్రదేశంగా కనిపించింది. అలా ఒక బ్రహ్మలో ఊబి కాదనుకుని నడవదగిన ప్రదేశం అనుకుని మంచిగా అనుకుని వెళ్ళిపోతే ఎలాగైతే ఊబిలో కూరుకుపోయి మనిషి చచ్చిపోతాడో, అలాగే కరెక్ట్ కాని దాన్ని కరెక్ట్ అనుకుని మనం కనుక ఈ లోకంలో ముందుకు వెళ్తే కనుక ఖచ్చితంగా మనము కూడా పాడైపోతాం. కాబట్టి ఈరోజు నిజమైన ప్రేమ ఎలాంటిదనే దాన్ని మనం చాలా జాగ్రత్తగా అధ్యయనం చేస్తే కనుక పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. మరలా చెప్తున్నాను, దీని గురించి మీరు విన్న తర్వాత మీరు ఎవరిని విమర్శించడానికి దేవుని వాక్యాన్ని బట్టి ఇదిగో దేవుని వాక్యం ఈ విధంగా బోధించింది, వాక్య పరీక్షలో ఉంటే నేను నా ప్రేమ నిజమైందని తేలింది, నీ ప్రేమ నిజమైంది కాదని తేలింది, కాబట్టి నువ్వు మోసగాడివి, నువ్వు మోసగత్తివి, నువ్వు ఇలాంటి గొడవలు పడ్డానికి కాదు. గుర్తుపెట్టుకుని దేవుని వాక్యం అంటే ఒకటి మనల్ని మనం సరి చేసుకుంటూ, ఒకవేళ ప్రేమను ప్రేమ అనుకుని ప్రేమ కాని ప్రేమను నిజమైన ప్రేమ భ్రమలో బ్రతుకుతున్న వారిని ఆ భ్రమలోంచి సత్యమైన ప్రేమలోకి తీసుకురాగలిగిన సామర్థ్యం మనకు కలిగిన వారంగా ఉండాలి. కానీ ప్రేమ ఎక్కడెక్కడ మనం చూడగలుగుతాం అంటే తల్లిదండ్రుల పిల్లల మధ్య చూస్తాం, మళ్ళీ చెప్తున్నాం వీటి మధ్య మన కుటుంబాల్లోనే మనం చూస్తుంటాం. ఈ ప్రేమలు కొన్నిసార్లు మనల్ని బాగు చేసేవిగా ఉండొచ్చు, ఇవే ప్రేమలు మనల్ని నాశనం చేసేవి కూడా ఉండొచ్చు. కాబట్టి నిజమైన ప్రేమ ఏం చేస్తుంది, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే కనుక మన అపరాధముల చేత మనం చచ్చిన వారం ఉండినప్పుడు సైతము దేవుడు తన కరుణ చేత తన మహాప్రేమ చేతంట క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించెను, క్రీస్తుతో కూడా మనల్ని రక్షించనని మాట పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అంటే ప్రేమ, నిజమైన ప్రేమ ఏం చేస్తుందంటే గుర్తుపెట్టుకోండి, మనలను రక్షించాను. ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ మనల్ని ఏం చేసింది? రక్షించింది. అంటే దేవుని ప్రేమ ఆయనకి ప్రయోజనకరంగా లేదు, కానీ ఆయనలో ఉన్న ప్రేమ మనకి ప్రయోజనకరంగా ఉంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కాబట్టి నిజంగా ప్రేమ అనేది మనలో ఉంటే కనుక ఆ ప్రేమ అనేది మనకు ప్రయోజనకరంగా ఉండేది కాదు, కానీ మనలో ఉన్న ప్రేమ అనేక మందికి ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రేమను మనం ఎప్పుడైతే మనం కలిగి ఉండగలుగుతామో అప్పుడే మనం నిజమైన ఆత్మీయులుగా మనం ఉండగలుగుతాం. మన కుటుంబాన్ని సరైన విధానంలో మనం నడిపించుకోగలుగుతాం. దేవుని కృప కూడా మనం పొందుకోగలుగుతాం. నిజానికి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు అంటే ప్రాణం పెట్టినంతగా మనం ప్రేమించడం అందరూ తెలుసు. అయితే దేవుడు మనల్ని ప్రేమించడమే కాదు, మనము కూడా దేవుని ప్రేమించాలి. ఈ రోజుల్లో దేవుని ప్రేమించేవారు చాలా తక్కువ మంది అయిపోయారన్నమాట. అంటే ఏమనుకుంటున్నారంటే, నా భార్య కాబట్టి నేను ప్రేమిస్తాను, నా తల్లిదండ్రులు కాబట్టి నేను ప్రేమిస్తాను, నా కొడుకు కాబట్టి, నా కూతురు కాబట్టి నేను ప్రేమిస్తాను, నా బంధువులు నా స్నేహితులు కాబట్టి నేను ప్రేమిస్తాను. దేవుడు ఎవరు మధ్యలో? ఆయన ఎక్కడో ఉంటాడు, ఆయన ఉంటాడో ఉన్నాడో లేడో కూడా తెలియదు. ఆయన నాకు సంబంధం ఏంటి అని ఈ విధంగా నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, దేవుడు మంచివాడు అని పదాలతో చెప్తూనే మన హృదయం మాత్రం దేవునికి భయంకరంగా దూరం అయిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. దేవునికి మనకు మధ్య పెద్ద అగాధం ఏర్పడిన పరిస్థితులు కనబడుతున్నాయి.
ఎందుకు మనం దేవుని ప్రేమించలేకపోతున్నామో? ఎందుకు తెలుసా దేవుని ప్రేమించలేకపోతున్నాం? దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో మనం గ్రహించలేకపోవడం వల్లే దేవుని మనం ప్రేమించలేకపోతున్నాం. దేవుని ప్రేమ గొప్పతనం ఎలాంటిదో మనం గుర్తించలేకపోవడం వల్లే దేవుణ్ణి మనం ప్రేమించలేకపోతున్నాం. దేవుడు ఆయన అదృశ్య స్వరూపి, ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు. సమస్త విశ్వచక్రాన్ని కూడా తన మహాశక్తి చేత నడిపిస్తున్నాడు. కాబట్టి మనం ఏమనుకుంటామంటే మన కంటికి కనిపించేటువంటి నా భార్య, నా తల్లిదండ్రులు, లేకపోతే నా పిల్లలు, లేకపోతే నా స్నేహితులు, నా బంధువులు, వీళ్ళ మీద నేను ప్రేమ ఎక్కువ పెంచుకోవాలి, వీళ్ళే నేను ప్రేమించేవారు అని అనుకుంటాం. కానీ నిజానికి మొట్టమొదట నన్ను ప్రేమించేవాడు ఎవరంటే దేవుడే. దేవుని ప్రేమే లేకపోతే కనుక ఈ సృష్టి లేదు. దేవుని ప్రేమే లేకపోతే కనుక మనం ఎవరం కూడా లేము. ఈరోజు నువ్వనేవాడువు ఈ భూమే బ్రతుకుతున్నావంటే దానికి కారణము దేవుని ప్రేమే కారణము. కాబట్టి ఈరోజు చూడండి, మనము ఎంత సంతోషంగా కుటుంబాలతో ఎంతో ఆనందంగా మనం జీవిస్తుంటాం. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో అదే మాట రాయబడింది. 14వ వచనం, 3:14 ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:14 వచనం చూడండి. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళని అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. చూడండి, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుతూ ఉందో, అవును ఈ భూమి మీద మన కుటుంబాలు ఎవరిని బట్టి కుటుంబంగా పిలువబడుతున్నాయి? అది కుటుంబాన్ని ఏర్పరిచింది ఎవరు? అలా మన కుటుంబం కలగడానికి కారణం ఎవరు? ఈ జీవితాన్ని మనం జీవించడానికి కారణం ఎవరు? ఈ ఆయుష్కాలను మనకి ఇచ్చింది ఎవరు? ఈ బంధాలను మనకి ఇచ్చింది ఎవరు? ఆలోచన చేయండి. నిజానికి మనం ఏం చేస్తుంటామంటే శరీరంలో మనం ఉన్నాం కాబట్టి శారీరకంగా ఉన్నటువంటి అంటే శరీరాకారంలో ఉన్న మనుషుల్ని, వారి బంధాలను చాలా ఎక్కువ గౌరవిస్తుంటాం, ప్రేమిస్తుంటాం. తప్పేం కాదు. కానీ నిజానికి నువ్వు అందరికంటే ఎక్కువ ప్రేమించాల్సింది దేవుణ్ణి. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమించాడు, ఆయన నిన్ను పుట్టించాడు, ఆయన నిన్ను బ్రతికిస్తున్నాడు, ఆయన నిన్ను నడిపిస్తా ఉన్నాడు, ఆయన నీకు ఆయుష్కాలం ఇస్తున్నాడు. ఆయన నువ్వు పాపముల చేత చచ్చినప్పుడు సైతం, అపరాధం చచ్చినప్పుడు సైతం మనల్ని తన ప్రేమ చేత రక్షించాడు. కానీ వీటన్నిటిని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కనుక మీరు చెప్పండి, అందరికంటే ఎక్కువగా మనం ఎవరిని ప్రేమించాలి? అందరికంటే ఎక్కువగా మనం ఎవరిని ప్రేమించాలి? మనకి ఇవ్వబడిన వాటిని ప్రేమించాలా? మనకిచ్చిన వీటన్నిటినీ కూడా మనకి ఇచ్చినటువంటి దేవుణ్ణి మనం ఎక్కువ ప్రేమించాలా? ఆలోచించి ఈ రోజుల్లో చాలా మందిని చూస్తున్నప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తాను. ఎందుకంటే లోకంలో ఉన్నవారిని, మనుషుల్ని, బంధాలని, బంధుత్వాలని, కులాలని, డబ్బుని, వీటన్నిటిని ప్రేమించడానికి ఎంతో శ్రద్ధ కలిగి ఉంటారు. బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా, 14 కొరింథీయులకు రాసిన మొదటి 14వ అధ్యాయంలో ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ప్రేమ కలిగి ఉండని ప్రయాసపడమంటే ఈ విధంగా అందరూ కూడా లోకాన్ని ప్రేమించడానికి ప్రయాసపడుతున్నారు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించడానికి ప్రయాసపడుతున్నారు. ఈరోజు దేవుని ప్రేమించడానికి ప్రయాసపడే వాళ్ళని మనం చూడలేం. ఇప్పుడు కూడా చూడండి, ఈ ఆన్లైన్ సర్వీస్ ద్వారా కొంతమంది దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. మిగిలిన వారు అవకాశాన్ని కల్పించుకుని సమయాన్ని సమకూర్చుకుని సహవాసంలో పాలు పొందొచ్చు. అయినా సరే దేవుని మీద వారి సరైన ప్రేమ లేకపోవడం వల్ల దేవుని కార్యాలకి, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నారు. కారణం ఏంటి? దేవుని ప్రేమ ఎలాంటిదో వారు గ్రహించలేకపోయారు. నిజమైన ప్రేమ ఎలాంటిదో గ్రహించలేకపోయారు. కాబట్టి ప్రేమ అనేటువంటి ప్రేమ కాని ప్రేమకు ఒక తేడా ఉంది. ప్రేమ అనేది తన కోసం ఆలోచించుకునేది కాదు, కానీ ఇతరుల కోసం ఆలోచించేది. ప్రేమ కాని ప్రేమ అంటే తెలుసా? ఈ ప్రేమ ఏంటంటే ప్రేమ కాని ప్రేమకు అంటే నిర్వచనం ఉంది. అదేంటంటే స్వార్థం. ప్రేమ కాని ప్రేమ స్వార్థం అనమాట. ఈ స్వార్థాన్ని చాలామంది ఏమనుకుంటారు, ప్రేమ అనుకుని భ్రమలో ఉంటుంటారు అన్నమాట. నిజమైన ప్రేమ ఎదుటి వ్యక్తికి ఎలా క్షేమాభివృద్ధి కలగజేయాలి అని ఆలోచిస్తుంది, ఎదుటి వ్యక్తికి స్వతంత్రాన్ని ఇస్తుంది, ఎదుటి వ్యక్తిని సరైన మార్గం నడిపించాలని కోరుకుంటుంది. కానీ ప్రేమ కాని ప్రేమను చూసారా స్వార్థం అంటారు. ఇది మనిషిని బానిసగా మార్చేస్తుంది. స్వార్థానికి ప్రేమకి తేడా అదే. ప్రేమ అనేది బంధకాల్లోని వ్యక్తిని స్వతంత్రంగా చేస్తే, స్వార్థం అనేది మనిషిని బానిసలుగా మార్చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి
ప్రేమ అంటే ఇతరులను రక్షించేదే కానీ తన కోసం తను ఆలోచించుకునేది కాదని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రేమ కలిగి ఉన్నట్టుకు ప్రయాసపడమంటే బైబిల్ గ్రంథంలో దేవుడు ఏ ప్రేమ కొరకు మనం ప్రయాసపడమని ప్రభు కోరుతున్నాడో ఆ ప్రేమ కోసం మనం ప్రయాసపడాలి. అలా ప్రేమించడం ప్రయాసపడాలి. మరి ఆ ప్రేమ కష్టతరమైందని, చాలా కష్టతరమైందే. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కనుక లోకాసు వార్తలో దేవుడు ఎలా ప్రేమించమన్నాడు. లోకాసు వార్తలో మనం చూస్తే 6వ అధ్యాయము, లోకాసు వార్త 6వ అధ్యాయము 31వ వచనం నుంచి నేను చదువుతాను చూడండి. 6వ అధ్యాయం 31వ వచనం నుంచి. మనుషులు మీకెలాగు చేయవాలని మీరు కోరుదురో అలాగు మీరును వారికి చేయడు. మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమించినలా మీకేం మెప్పు కలుగును? పాపులను తమ్మును ప్రేమించే వారిని ప్రేమించరు కదా. మీకు మేలు చేయవారికి మేలు చేసిన మీకేం మెప్పు కలుగును? పాపులను అలాగే చేతురు కదా. మీరు ఎవరి వద్ద మరలా పుచ్చుకునే వాళ్ళని నిరీక్షించరు, వారికి అప్పించిన వాళ్ళు మీకేం మెప్పు కలుగును? పాపులను తాము ఇచ్చినంత మరలా పుచ్చుకునే వాళ్ళని పాపులకు అప్పించదురు కదా. మీరైతే ఎట్టివారిని గురించి నిరాశ చేసుకునక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పియుడి, అప్పుడు మీ ఫలము గొప్పదైనను, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కనుక ఎందుకు ఈ విధంగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఇలాంటి మాటలు విన్నప్పుడు మనకు అనిపిస్తే దేవునికి తెలివి లేదని ఎలా చెప్తున్నాడంటే ఈయన. దేవుని తెలివి లేదు, ఒకవేళ మహోన్నతిని తెలివి ఉన్నదా అని చెప్పి అన్నాడు ఆశతో అనుకున్నట్టు. దేవునికి తెలియలేదు. ఇదేంటిది? ప్రేమించలేని వారిని ప్రేమించాలంట, బాధ పెట్టిన వారిని ప్రేమించాలంట, శత్రువుల్ని ప్రేమించాలంట. ఏంటిది? అసలు దేవుడు పెట్టిన నియమానికి అసలు అర్థం ఉందో ఏమన్నాని? ఈ విధంగా దేవుడు ఎందుకు చెప్పాడు? అసలు ఎలా చేయమని దేవుడు ఎందుకు చెప్పాడు? చాలా జాగ్రత్తగా అన్నాడు. ఎందుకు దేవుడు ఈ విధంగా చెప్పాడంటే గుర్తుపెట్టుకోండి, దీని గురించి మనకు తెలియాలంటే ముందు మన కోసం మనం ఆలోచించుకోవాలి. ఇందా మనం చదివాం కదా, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమే ఉండగా ఆయన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు అని. ఎందుకు దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు అంటే, ఈ రోజుల ప్రపంచంలో అత్యధికంగా ఆరాధించబడుతున్నటువంటి దేవుడు ప్రభువు యేసుక్రీస్తు. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయినటువంటి గ్రంథము పరిశుద్ధ గ్రంథమే. ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తున్నాను? ఎందుకు ఈ ప్రపంచం అంతా కూడా అనేక మంది ప్రజలు ఎందుకు యేసుని వెంబడిస్తున్నారు? మనం ఆలోచన చేస్తే కనుక ఒకే ఒక్కటి కారణము ఏంటిదంటే ప్రేమ. ఏంటి ఆ ప్రేమ అని మనం ఆలోచన చేస్తే, మనం ప్రేమించామని చూపించే ప్రేమ కాదు. మనము భక్తిహీనమై ఉన్నప్పటికీ కూడా, మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమే ఉన్నప్పుడు కూడా ఆయన మనల్ని ప్రేమించడం ద్వారా, ఆ ప్రేమ ద్వారా ఈరోజు ఎంతోమంది దుర్మార్గులు, ఎంతోమంది పాపులు, ఎంతోమంది క్రూరమైనటువంటి స్వభావం కలిగిన వారు ఆ ప్రేమ ద్వారా తమ స్వభావాన్ని విడిచిపెట్టి వారు క్రీస్తు ప్రేమతో నింపబడిన వారుగా మార్చబడ్డారు. అంటే గుర్తుపెట్టుకోండి, లోకాన్ని మార్చగలిగింది ఏంటి అంటే ప్రేమ మాత్రమే లోకాన్ని మార్చగలరు. దీన్ని రుజువు చేసిన వాడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన యుద్ధాలు చేయలేదు, ఆయన ఎవరిని చంపలేదు, ఎవరికి ఏ హాని చేయలేదు. ఆయన కలిగి ఉన్న ఆయుధం ఏంటి తెలుసండి? ప్రేమ. ఆయన అందరినీ ప్రేమించాడు, ఎలాంటి వ్యక్తినైనా ప్రేమించాడు. ఆయన చూపిన ప్రేమ ద్వారా ఈరోజు లోకము ఆయనకి దాసోహమైనట్లుగా పరిశుద్ధ మనం చదివినటువంటి వాక్యాల ద్వారా మనకు తెలియపరచబడుతుంది. ప్రస్తుతము ప్రపంచంలో జరిగే సంభవాలను గురించి కూడా మనం ఆలోచన చేస్తే మనకు అర్థమవుతాం. కేవలం ప్రేమ ద్వారా. ఏ ప్రేమ ద్వారా? తిరిగి పొందే ప్రేమ ద్వారా కాదు, తిరిగి పొందాలని ఆశపడే ప్రేమ ద్వారా కాదు, ఏమీ ఆశించకుండా ప్రేమించేటటువంటి ప్రేమ ద్వారా. ఏమి ఆశించకుండా ప్రేమించినటువంటి అయోగ్యులైన, అనీతిమంతులైన, దుర్మార్గులైన, ఎంత క్రూరులైనా వారిని ప్రేమించిన ఆ ప్రేమ ద్వారా అనేక మంది జీవితాలు మార్చబడ్డాయి. అందులో నీవు నేను కూడా ఉన్నాం. ఈరోజు నేను మార్చబడడానికి, ఈరోజు అనేక మార్చబడడానికి కారణం ప్రేమ. అంటే ప్రేమ మనుషుల్ని ఎంత దుర్మార్గులైన ఏం చేస్తుంది? అది మారుస్తుంది. అందుకే దేవుడు ఇది మనకు తెలియజేస్తున్నాడు. ఇదిగో నేను ప్రేమించడం ద్వారా లోకం ఏ విధంగా అయితే రక్షించబడుతుందో మీరు కూడా ప్రేమ చూపించడం ద్వారా దుర్మార్గులు సైతం మార్చబడతారు. ఈ రోజుల్లో ప్రేమిస్తున్నావా అంటే ప్రేమిస్తున్నా. నా ప్రేమిస్తే ఏంటంటే లాభం.
ప్రేమ చూపించామంటే తిరిగి నన్ను ప్రేమిస్తారా, ప్రేమించరా? ఏదైనా సహాయం చేశామంటే తిరిగి నాకు సహాయం చేస్తారా, చేయరా? ఎవరికైనా ఏదైనా ఇచ్చామంటే తిరిగి నాకు ఇస్తారా, ఇవ్వరా? ఇది ప్రేమ కాదు, ఏంటంటే స్వార్థము. కాబట్టి ఈరోజు ప్రేమ కాని ప్రేమను స్వార్థంలో మానవుడు జీవిస్తే ఏమనుకుంటున్నాడు? అదే ప్రేమ అనుకుంటున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనందరం కూడా ఎప్పుడైతే నిజమైన ప్రేమ మనం కలిగి ఉండగలుగుతామో ఆ ప్రేమను బట్టి మనం ఏం చేస్తాం తెలుసా అండి? ప్రభువులో సంపూర్ణతలోకి మనం నడిపించగలుగుతాం. ఆ ప్రేమ వలన అనేక మంది ప్రేమ లేని వారిని కూడా, స్వార్థపరులను కూడా ప్రేమ కలిగిన వారిగా మనం మార్చగలుగుతాం. ఈరోజు చాలామంది ప్రేమిస్తూ ఉండే వాళ్ళని మనం చూస్తుంటాము. అలాగే చాలామంది ప్రేమించబడాలి అని ఆశపడే వాళ్ళని కూడా మనం చూస్తుంటాం. ప్రేమించేవారు నిస్వార్థం కలిగిన హృదయం కలిగిన వారు, ప్రేమించబడాలి అని ఆశపడే వాళ్ళు స్వార్థం కలిగిన హృదయం కలిగిన వారు. నువ్వు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నేనైతే నిన్ను ప్రేమిస్తాను. ఇది ప్రేమ అంటే. ఇదిగో నేను ప్రేమిస్తున్నాను కదా, నువ్వు నాకేమిచ్చావు, నా కోసం ఏం తెచ్చావు, నువ్వు నాకేం చేసావు అనేది ప్రేమ కాదు. ఈరోజు ఇలాంటి ప్రేమ కుటుంబాల్లో మనం చూస్తున్నాము, భార్య భర్తల మధ్య మనం చూస్తున్నాము, తల్లిదండ్రుల పిల్లల మధ్య మనం చూస్తున్నాము, స్నేహితుల మధ్య బంధువుల మధ్య మనం చూస్తున్నాం. ప్రేమ చూపించే ముందు నువ్వు నాకేమిచ్చావు, తిరిగిన నేను నాకేం తెచ్చావు నువ్వు, ఈ విధంగా ఆలోచించే స్వార్థమే. కానీ వీళ్ళకి ప్రేమించబడాలనే మనసు ఉంది కానీ ప్రేమించే మనసు లేదు. అదేంటండి? ప్రేమించే మనసులో కూడా ప్రేమించారంటే అంటే వాళ్ళు ప్రేమించే ప్రేమలో కూడా ఏమైనా స్వార్థం ఉంది. ఎందుకంటే నేను ఈ వ్యక్తిని ప్రేమిస్తే గనక ఈ వ్యక్తి నాకు లోబడిపోతాడు. మనము దేవుని ప్రేమకు లోబడే వరకు ఉండాలి తప్ప మనుషుల ప్రేమకు దాసులైపోయేవారు. మన దేవుని ప్రేమకు దాసులమే ఉండాలి. కానీ మానవుల ప్రేమకు అది ఎవరైనా సరే మనం ఎప్పుడు కూడా దాసులంగా ఉండకూడదు, దాసులమైపోకూడదు. కాబట్టి చాలామంది ప్రేమలో కల్తీ ఉంది. చాలామంది ప్రేమతో మాట్లాడే మాటల్లో కల్తీ ఉంది. అయితే ఎవరైతే నిజమైన క్రీస్తు ప్రేమ కలిగి ఉంటారో వారు అనేక మందికి ప్రయోజనకరంగా ఉంటారు, అనేక మందికి మేలు చేసేవారుగా ఉంటారు, అనేక మందిని రక్షించేవారుగా ఉంటారు, అనేక మంది జీవితాలు నిలబెట్టేవారు. ప్రేమ గురించి మనందరికీ తెలుసు. 13వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి 13వ అధ్యాయం చదువుకోండి. కొండలను పగలింపగలిగినటువంటి బలమైన విశ్వాసం నేను కలిగి ఉన్నను, ప్రేమ లేని వాడిని నేను వ్యర్థులను, భాషలను నిలిచిపోయిన ప్రవచనములైన నిరర్ధకమైపోను కానీ ప్రేమ ఒక్కటి ఎల్లప్పుడూ నిలుచున్న పరిశుద్ధ గ్రంథంలో రాయబడి. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. ప్రేమ డంబంగా ప్రవర్తించదు, ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ పొరుగు వారి కీడు చేయదు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కనుక ఎన్నో విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యబోధలో మన ఇంట్లో ఉన్న వారినే, మన బంధువుల స్నేహితులు వాక్యబోధలో పరీక్షిస్తే కనుక నిజానికి వారు మన మీద చూపించేది నిజమైన ప్రేమేనా, నిజమైన క్రీస్తు ప్రేమ కలిగి వారు మనల్ని ప్రేమించగలుగుతున్నారు, లేకపోతే ఏదో మన దగ్గర నుంచి ఆశించి మనల్ని ప్రేమిస్తున్నారా? ఆలోచించేయండి. ఈ రోజుల్లో చాలామంది ఈ విధంగా మాట్లాడుతున్నారు అన్నమాట. వాక్యం ఏం చెప్తుంది? ప్రేమ కలిగి ఉండమని చెప్తుంది కదా, ఎందుకు నా మీద ప్రేమ చూపించట్లేదు అడిగితే అవతల వ్యక్తి అంటాడు, దేవుని వాక్యం చెప్తుంది ప్రేమించమని చెప్తుంది కదా, ఎందుకు నా మీద ప్రేమ చూపించట్లేదు? ఎందుకు ఇద్దరు కూడా దొంగలే. ఈ వ్యక్తి కూడా ఆ వ్యక్తి ద్వారా ప్రేమను పొందాలని ఆశపడేవాడు, ఈ అవతల వ్యక్తి కూడా ఈ వ్యక్తి ద్వారా ప్రేమ. ఇలాగా ఎదుటి వ్యక్తిని నన్ను ప్రేమించే విధంగా, నాకు దాసుడైపోయే విధంగా చేసుకోవాలి అనే ఆలోచనతో జీవించే వాళ్ళు స్వార్థపరులే కానీ నిజమైన ప్రేమ కలిగిన వారు కాదు. ప్రేమ లేని వాడు పరిశుద్ధ గ్రంథాలు మీరు చూడండి, యోహాను రాసిన పత్రికలు తీయండి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కనుక బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. యోహాను రాసిన పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం, యోహాను రాసిన పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, 222 పేజీ కొత్త నిబంధన. ఈ విధంగా రాయబడి ఉంది, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రేమ సహోదరుడా, ఈరోజు దేవుని పిల్లలమైన మనము, దేవుని నమ్ముకున్న మనం అనుకుంటున్నాము, నేను బాప్తిసం పొందాను, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాను కాబట్టి ఖచ్చితంగా నేను పరలోకం వెళ్ళిపోతాను అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీకు తెలుసో తెలియదో, నువ్వు ఎంత బాప్తిసం పొందినా, కొండలను పెకలింపగల విశ్వాసమే నువ్వు కలిగి ఉన్నా, ఎంత భక్తిపరుడువైనా,
ఎంత ప్రార్థనాపరుడైనా, ఎంత యోగ్యుడైన, నీతిమంతుడైన నిన్ను తలంచుకున్నా బైబిల్ గ్రంథం అయితే ఏం చెప్తుందో తెలుసండి, నువ్వు ఎన్ని మంచి లక్షణాలు కలిగి ఉన్నా నీ సహోదరులను నువ్వు ప్రేమించకపోతే, చూడండి, మనము సహోదరులను ప్రేమించున్నాము గనక మరణములో నుండి జీవములను దాటి ఉన్నాం. మీరు చెప్పండి ఈ వాక్యాన్ని బట్టి, మరణములో నుండి జీవములోనికి దాటిన వారెవరు? ప్రశ్న. మరణములో నుండి జీవంలోకి దాటబడుతున్న వారు ఎవరు అంటే బైబిల్ ఏం చెప్తుంది? దానికి బాప్తిసం పొందినవాడని రాయబడలా, ప్రార్థన చేసుకునేవాడని బైబిల్ చదివేవాడని రాయబడలేదు. ఏమని రాయబడింది? ఎవరైతే తన సహోదరులను ప్రేమిస్తారో వారు మరణములో నుండంట జీవములోని దాటిన. మరి మనం మన సహోదరులను ప్రేమిస్తున్నామా? మన ప్రేమ నిస్వార్థపూరితమైనదేనా? యేసుక్రీస్తు లాంటి ప్రేమను మనం కలిగి ఉన్నాం. యేసుక్రీస్తు ఎలా ప్రేమించాడో అలా నువ్వు నేను ప్రేమించగలుగుతున్నామా? బైబిల్ గ్రంథంలో రాయి ప్రేమ దోషములన్నింటినీ కప్పును, పగ కలహమును రేపున రాయబడం. ప్రేమను వృద్ధి చేయగోరేవాడు. సామెతల గ్రంథంలో మీరు చూస్తే కనుక 17వ అధ్యాయము 9వ వచనం, సామెతల గ్రంథం 17:9 ప్రేమను వృద్ధి చేయగోరేవాడంట, తప్పుదమ్ములు దాచిపెడతాడంట, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు, మిత్ర భేదము చేస్తాడని రాయబడింది. అంటే దేవుని వాక్య వెలుగులో మనం పరీక్షిస్తే కనుక ఎవరు ప్రేమ కలిగిన వారు, ఎవరు నిజమైన ప్రేమ కలిగిన వారు, ఎవరు వాక్యానుసారమైనటువంటి ఖచ్చితమైన సత్యమైన ప్రేమ కలిగిన వారు, ఎవరు ప్రేమ కాని ప్రేమతో ఉండి అదే ప్రేమను భ్రమలో బ్రతుకుతున్న వారిని విషయాలు మనకు అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి, నిజమైనటువంటి క్రీస్తు ప్రేమ హృదయంలో లేకపోతే కనుక బైబిల్లో రాయబడి ఉంది, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. నీ హృదయంలో నిజంగా ప్రేమ లేకపోతే, ప్రేమ అంటే ఏంటి? మీకు చెప్పింది కదా, ఎదుటి వ్యక్తి నాకు చెయ్యాలి, నేను ప్రేమించానంటే కనుక అతని ద్వారా నేను ఏదో లాభం పొందాలి. కొంతమంది నేను ప్రేమించాను, నాకేం చేసావు, నేను ఎంత ప్రేమ చూపించాను, నాకేమి ఇచ్చావు నువ్వు, ఈ విధంగా చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా ఇది ప్రేమ కాదు, ఇది క్రీస్తు ప్రేమ కాదు, ఇది నిజమైన ప్రేమ కాదు. ఈ విధంగా చాలామంది, కొంతమంది అంటారు ప్రేమ చూపిద్దామని అనుకుంటున్నానండి, వాడిలో సరైనటువంటి క్వాలిఫికేషన్స్ ఏమి అర్హతలు కనపట్టలేదండి అంటారు పెద్ద తెలివిగా. ఈ వ్యక్తి అంటే ఈ మహానుభావుడు అంట మరొక వ్యక్తిని ప్రేమించడానికంటే వాళ్ళంటే క్వాలిఫికేషన్ ఏం కనపడతలేదండి వీళ్ళకి. అసలు నీకు క్వాలిఫికేషన్ ఉందా ప్రేమించబడ్డానికి? ఏ క్వాలిఫికేషన్ లేని నిన్ను దేవుడు ప్రేమించినప్పుడు ఎందుకు ఎదుటి వ్యక్తిని ప్రేమించడానికి ఆ వ్యక్తిలో క్వాలిఫికేషన్ అర్హతలు ఎందుకు వెతుకుతున్నావు? అసలు నువ్వు క్వాలిటీ నీకున్నా, అసలు అని క్వాలిఫికేషన్స్ నీకున్నవి పోనీ. నీకు ఏ క్వాలిఫికేషన్స్ లేనప్పుడు, నువ్వు దుర్మార్గుడుగా ఉన్నప్పుడు, నువ్వు పాపంలో ఉన్నప్పుడు, దేవునికి విరోధిగా ఉన్నప్పుడు, దేవుని తిరుగుబాటు చేసిన పాపముల చేత పట్టబడినప్పుడు, అపరాధముల చేత చచ్చేసిన మరణానికి దాసుడైన ఉన్నప్పుడు దేవుడు నిన్ను ప్రేమించాడు. గుర్తుపడి, ప్రేమ అనేది ఎదుటి వ్యక్తిని మంచి మార్గంలోకి మంచి వ్యక్తిగా మార్చాలో తాపత్రయపడేదే కానీ ప్రేమ అనేది క్వాలిఫికేషన్స్ చూసి ప్రేమించేది కాదు. ఇలాంటి ప్రేమ ఎవరిని కూడా రక్షించలేదు. మన ప్రభువు కూడా అలాంటి ప్రేమ కలిగిన వాడైతే, మన దగ్గర నుంచి ఆశించే ప్రేమ కలిగిన వాడైతే కనుక ఈనాడు నిజంగా అందరిని చంపేసి ఉండేవాడు. కానీ నిజానికి రక్షించే ప్రేమని కలిగి ఉన్నాడు కాబట్టి సహిస్తూ ఉన్నాడు, భరిస్తూ ఉన్నాడు, సమయం ఇస్తూ ఉన్నాడు మార్పు చెందడానికి. అందుకే ఇంకా భూమి మీద మానవ జాతి నిలిచి ఉంది. ప్రేమ సహోదరుడు జాగ్రత్త. నువ్వు అనుకుంటున్నావు వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేసుకున్నావు అనుకున్న తప్పు. సహోదరులను ప్రేమించలేనివాడు, మనకు సంబంధం లేని వ్యక్తులను ఏమి ఆశించకుండా ప్రేమ చూపించడం, ఎప్పుడు చూసిన బంధువుల మధ్య వాళ్ళు మనం ప్రేమించడం, మన వాళ్ళు ప్రేమించడం, వాళ్ళు మనకి ఏదో ఇవ్వడం, మన వాళ్ళకి ఏదో ఇవ్వడం, వాళ్ళు మన సహాయం చేయడం, తిరిగి మన వాళ్ళ ఇదేంటి ఇది? ఇదంతా స్వార్థం కాదంటారా? చెప్పండి సహోదరులారా, ప్రేమసారి చెప్పండి, ఇది స్వార్థం కాదంటారా? ఎప్పుడు చూసినా ఈ విధంగా ఇవ్వడం, తీసుకోవడం, ఇది ఎక్కడ? ఇదేం ప్రేమ? యేసుప్రభువు అలా మనల్ని ప్రేమించాడు. మనం ఏమి ఇచ్చామని మనల్ని ప్రేమించాడు, మనకేం అర్హతలు నేను మనల్ని ప్రేమించాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు చెప్పినటువంటి ఆ ప్రేమ ఎవరిలో అయితే ఉండదో వారు బాప్తిజం పొందిన వారైనా, ప్రతిరోజు ప్రార్థన చేసుకునే వారైనా సరే పరలోక రాజ్యంలో వారికి స్థానం లేదు. కాబట్టి ప్రేమ కలిగిన వాడు ఎదుటి వ్యక్తిని ఎప్పుడు విమర్శించడు. ప్రేమను వృద్ధి చేయకూడదంట, తప్పిదములు దాచిపెడతారంటే ఆ మరుగులోకి వెళ్ళిపోతుంటాం. పోలే వల్లే ప్రేమను వృద్ధి చేయాలనుకునేవాడు తన సహోదరుడు తన ఎట్లా ఎన్ని తప్పిదాలు చేసినా సరే క్షమించగలుగుతాడు. జరిగిన సంగతి మాటికి ఎత్తేవాడు. మన మధ్యన అసలు నువ్వు నాకు ఎంత అపకారం చేశావు,
నన్ను ఎంత బాధ పెట్టావో తెలుసా, నాకు కావాల్సింది నువ్వు చేయలేకపోయావు, నన్ను సంతోషపెట్టలేకపోయావు నువ్వు, కాబట్టి నా చేత ప్రేమించబడ్డానికి నువ్వు అర్హుడు కాదు అని చెప్పి పగ పెంచుకుని నువ్వు పలానా రోజు ఇలా చేసావు, పలానా రోజు అలా చేసావని చెప్పి జరిగిపోయిన సంగతులను మాటి మాటికి ఎత్తేవాళ్ళు ఉంటారు. వారు మిత్రభేదం చేస్తారంట. వారి జీవితంలో సహవాసములో కానీ సంబంధాల్లో కానీ కలిసి ఉండలేరు. ఈరోజు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, ఈరోజు ప్రేమ అనేది పక్కా స్వార్థంతో నిండిపోయింది. స్వార్థాన్ని ఈరోజు చాలామంది ప్రేమ అనుకుంటున్నారు. స్వార్థం అంటే ప్రేమించబడాలని కోరుకునేది, ప్రేమ అంటే ప్రేమించేది, అది చేసేది. స్వార్థం అంటే అందరూ నన్ను పట్టించుకోవాలి అని కోరుకునేది, ప్రేమ అంటే అందరిని పట్టించుకునేది. ప్రేమ సహోదరుడా, నిజానికి ఇలాంటి ప్రేమ మనం ఎంతమంది కలిగి ఉంటున్నాం? ఈరోజు నిజమైన వాక్యానుసారమైన ప్రేమ మనకు కలిగి ఉంటే కనుక ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు, 15:3-15. కనుక ఏ నరహంతకుని యందు నిత్య జీవమానదని ఎరుగుదుము. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ప్రేమ సహోదరు జాగ్రత్త. నీకు ఏదనిపిస్తుంది చేయడం, నీకు ఇష్టంగా ఉన్న వాళ్ళని ప్రేమించడం, నీకు ఇబ్బందిగా ఉన్న వాళ్ళని ద్వేషించడం, అర్హతలు చూసి ప్రేమించడం, ప్రేమగా నీకు ఏదైనా సహాయం చేస్తే ఎక్కువ ప్రేమించేయడం, నీకేదైనా మేలు చేస్తే ఎక్కువ ఇలాంటి మంచి మంచి క్వాలిటీస్ నీకుంటే ఖచ్చితంగా నరకమే నీకు గతి. కాబట్టి అలా కాదు, ప్రభు అలా మనకు చెప్పలేదు. ఎవరినైనా సరే ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెడతాడు. జరిగిన సంగతి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేస్తాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి. కాబట్టి దయచేసి ప్రేమతో మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను, జాగ్రత్త. నేను బాప్తిజం పొందేశాను కదా, యేసుప్రభువుని నమ్ముకున్నాను కదా, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాను కదా, బైబిల్ చదువుకుంటున్నాను కదా, ఖచ్చితంగా దేవుడు నన్ను దీవించేస్తాడు కదా, ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళిపోతాను కదా అనుకుంటే నువ్వు నరకానికి వెళ్ళిపోతాం కదా. మన నరకమే మన కథ. కాబట్టి జాగ్రత్త. ద్వేషము కలిగిన వాడు మరణమని నిలిచున్నాడు. నువ్వు ఎవరు ఎందుకు ద్వేషం కలిగి ఉన్నావు? ఎందుకు నువ్వు ప్రేమించలేకపోతున్నావు? ఎందుకు ఎదుటి వ్యక్తులు నువ్వు క్వాలిఫికేషన్స్ వెతుకుతున్నావు, అర్హతలు కోరుకుంటున్నావు? ఈ విధమైనటువంటి మనసు నీకుంటే గనక ఖచ్చితంగా నువ్వు పరలోక రాజ్యానికి వారసుడు కాదు, వారసురాలివి కాదు. కాబట్టి యేసు ప్రభు ఎలాంటి ప్రేమను ప్రేమించాడో అలాంటి ప్రేమను కలిగి. ఈరోజు అంత ప్రేమ అనుకునే స్వార్థములో, ప్రేమ అనుకునే భ్రమలో, ప్రేమ కాని ప్రేమ చేత నాశనం అయిపోతున్న చాలామంది ఉన్నారు. చూడండి, యవనస్తుల మధ్య చూస్తే కనుక చాలా వార్తలు మనం చూస్తున్నాం. ఇదిగో పలానా అమ్మాయిని నేను ప్రేమించాను, కానీ ఆ అమ్మాయి వేరే అబ్బాయిని ఇష్టపడుతుంది, లేకపోతే అమ్మాయికి పెళ్లి కుదిరిపోయింది. మన మధ్యకాలంలో చూసిన వార్తల్లో ఒక అమ్మాయిని ఎప్పుడు 10th క్లాస్ నుంచి ప్రేమించాడు ఒక అబ్బాయి. అయితే ఈ అమ్మాయిను నా వెంట పడొద్దు అని చెప్పిన అలా వేధిస్తున్నాడు. డిగ్రీ అయిపోయింది, బీటెక్ అయిపోయిన తర్వాత ఆమెకి సంబంధం కుదిరింది. ఒక వారం రోజుల్లో పెళ్ళి అనగా ఈ ప్రేమిస్తూ వెంటబడినవాడు అనుకున్నాడు, నాకు దక్కింది ఎవరికి కూడా దక్కకూడదు అనుకుని ఇంకా వారం రోజు పెళ్ళి ఉందనగా ఒక చాకు తీసుకొచ్చి మెడ కోసి ఆమెను హత్య చేశాడు. యవ్వన కాలంలో చూడండి, ప్రేమ అనేది తన కోసం ఆలోచించుకునేది కాదు. ప్రేమ అనేది అవసరమైతే ఇతరుల కొరకు తన ప్రాణాన్ని పెట్టేదే కానీ ప్రేమ అంటే తన కోసం ఇతరులను బలి చేసేది కాదు. ప్రేమ అనేది ఇతరులను మనకు బానిసలుగా మార్చుకునేది కాదు. ప్రేమ అనేది నేను ప్రేమిస్తాను కాబట్టి నాకు బానిసలుగానే ఉండాలి అని కోరుకునేది కాదు. ప్రేమ ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తి మేలును, క్షేమాభివృద్ధిని కోరుకునేది ప్రేమ. కాబట్టి ఈ రోజుల్లో నిజానికి క్రైస్తవ సంఘాల్లో కానీ మన క్రైస్తవ జీవితాల్లో కానీ ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నావా? మీరు అనుకోవచ్చు, లేకపోతే ఏంటండి, నాకు తెలుసు దేవుని నమ్ముకున్న ప్రార్థన చేసుకుని అనుకుంటున్నావేమో. బైబిల్ వాక్యంలో ఏముందో దేవుడు అదే తీర్పు మనకు తెచ్చిపోతున్నాడు. వాక్యంలో ఏముంది? ద్వేషించేవాడు, సహోదరులను ద్వేషించేవాడు మరణం మంది నిలిచి ఉన్నాడని రాయబడింది, అంటే నిత్య నరకము. కానీ వాక్యం ద్వారానే, ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారానే దేవుడు మనకు తీర్పు తెచ్చిపోతున్నాడు. కానీ నేను అన్నీ చేసేసానండి, నేను చాలా ప్రార్థన చేశాను, వాక్యాలు కూడా ప్రతిరోజు చదువుతున్నాను, అలాగే యూట్యూబ్లో ఏంటి సోషల్ మీడియా చాలా వాక్యాలు వినేస్తున్నాను అంటే కుదరదు. నిజంగా ప్రభువు కొరకు నా ప్రేమ నీకు లేకపోతే కనుక నువ్వు దేవుని చేత దీవించబడలేవు. ఖచ్చితంగా నువ్వు మరణించిన తర్వాత నరకానికి వెళ్తావు. ఎంత ప్రమాదం ఉందంటారు అంటే ఖచ్చితంగా 100% ఉంది, ఇందులో తేడా లేదు. ఇంకా ప్రేమను పొందుకుని నీవు, దేవుని ప్రేమను పొందుకుని నీవు ఎందుకు నీ సహోదరులను ప్రేమించలేకపోతున్నావు? ఆలోచించేయండి. కాబట్టి ప్రేమ అంటే ఎదుటి వ్యక్తిని చంపేసేది, బలి చేసేది, బానిసగా మార్చేసేది కాదు. ప్రేమ అంటే ఎదుటివారి క్షేమాన్ని, ఎదుటివారి మేలును కోరుకునేదే ప్రేమ.
ఎదుటి వారికి ఇవ్వాలి, ఎదుటి వారి కోసం చెయ్యాలి, ఎదుటి వారిని ఏ విధంగానే సరే క్రీస్తు వారిని నడిపించాలి. వాళ్ళు ఎలాంటి వారైనా, వారి దౌర్భాగ్యులైన, దుష్టులైనా, దుర్మార్గులైనా సరే వారిని ఎలాగైనా సరే క్రీస్తు ప్రేమ చేత ఎలాగైనా రక్షించాలి. వాళ్ళని ప్రేమించకపోయినా వారి మీద నా ప్రేమను చూపించాలి, ప్రేమతో వారితో మాట్లాడాలి, ప్రేమగా వారిని దగ్గర చేసుకోవాలి, ప్రేమగా కొన్ని మాటలు వారికి ప్రకటించాలి. ఈ విధంగా ప్రేమ చేత, క్రీస్తు ప్రేమ చేత నింపబడిన వాడే నిజమైన ప్రేమ కలిగిన వాడు. ఈ ప్రేమే అనేక మందికి ఆశీర్వాదకరంగా. మాకు ఈరోజు కుటుంబాల్లో స్వార్థం. ఒక బంధువులు ఉన్నారనుకోండి, మా ఇంటికి వచ్చినప్పుడు మేము కోడిని కోసాం, కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాకు బెండకాయ ఎప్పుడు చేసి పెట్టారు. ఇది ఇంకేంటి అంటే వాళ్ళు వచ్చినప్పుడు ఎందుకు కోడిని కోసాను, ఎందుకని తర్వాత వాళ్ళు గుమ్మిని కోసేయడానిక? నేను ఎవరు కోయమన్నారు అసలు? ఇప్పుడు కోసే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర లేవు బెండకాయ అయితే, అంటే బెండకాయ పెడితే నువ్వు బెండకాయ కూర పెడితే ప్రేమించవా? అంటే నువ్వు కోడిని కోసం మేకను కోసేయాలా? అంటే ఆలోచించండి ఒకసారి. కాబట్టి వాళ్ళని మా దగ్గర నుంచి ఎంతో పట్టించుకున్నాం, కానీ వాళ్ళు మేము వెళ్ళినప్పుడు వాళ్ళు మేము అసలు పట్టించుకోలేదు, కాబట్టి వాళ్ళని మేము ప్రేమించాం. ఈ విధంగా చాలామంది నిజానికి ప్రేమ కాని స్వార్థం నీ ప్రేమ అనుకుని భ్రమలో బ్రతుకుతున్న వాళ్ళు ఎంతమంది లేరు. ఒక్కసారి నీ ఆత్మను నిజంగా నీకు మనస్సాక్షిని నువ్వు పరీక్షించుకుని, ఇలాంటి సందర్భాలు నీ జీవితంలో ఎన్నో నువ్వు చేసావు, ఇలాంటి ఆలోచనలు ఎన్నో నువ్వు చేసావు. చాలామంది తమను తాము విమర్శించుకోవడానికి ఇష్టపడరు, తమను తాము సరి చేసుకుని ఇష్టపడరు. నువ్వు అంత యోగ్యులు అనుకుంటావు, అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు, అది మనకు ఆశీర్వాదం కూడా కాదు. కానీ ఈ విధంగా బంధువుల ప్రేమ అలా ఉంటుంది. చివరికి భార్య భర్తల మధ్య కూడా ప్రేమ కూడా అలాగే ఉంటుంది. కొన్నిసార్లు భార్య అంటుంది, నీకు ఎంత అలా చూసుకుంటున్నాను నేను అసలని, పొద్దున్న టిఫిన్ వండుతున్నాను, మధ్యాహ్నం భోజనం వండుతున్నాను, ఒక వంట చేస్తున్నాను, నీకు నువ్వు ఏది కావాలితే మంచినీళ్ళు ఇస్తున్నాను, తర్వాత జ్యూస్ కావాలితే జ్యూస్ ఇస్తున్నాను, కనీసం ఎప్పుడైనా ఒక 10,000 పెట్టిన చీర ఎప్పుడైనా తెచ్చాను? ఎంత ప్రేమిస్తున్నాను, నన్ను ఏం ప్రేమిస్తున్నావు? అసలు ప్రేమ అంటే నన్ను ఏం ప్రేమిస్తున్నాను అడిగారు. ఎవరన్నా అడిగారు మిమ్మల్ని? భర్తలారా, భార్యలారా, మిమ్మల్ని ఎవరన్నా నన్ను ఏం ప్రేమిస్తున్నావు అడిగారంటే కనుక చాలా జాగ్రత్త వాళ్ళతోటి. ఎందుకంటే ప్రేమ నువ్వు నాకేం చేస్తున్నాను అడగదు. ప్రేమకి ప్రేమించడమే తెలుసు, కానీ నువ్వు నాకేం చేస్తాను అడగడం ప్రేమకు తెలియదు. అలా అడిగిందంటే అది ప్రేమకు స్వార్థమే. అందుకే ముందే చెప్పిన జాగ్రత్త. అలాగే ఎవరైనా ఉంటే గొడవపడ్డారు కాక, అలాంటి వారికి నిజమైన ప్రేమ ఏంటని తెలిసేలాగా మనం చేయాలి. ప్రేమ అంటే ఎప్పుడు కూడా ఇస్తూనే ఉంటుంది, చేస్తూనే ఉంటుంది. ప్రేమ అనేది ఒక కొవ్వొత్తి లాంటిది, అది వెలిగిస్తూ కరిగిపోతూ ఉంటుంది. అలాంటి ప్రేమ మనం కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మరి రోజులు అలాంటి ప్రేమ ఎక్కడ ఉంది? ఏదన్నా మనం చేసామంటే, ఏదైనా మనం ఇచ్చామంటే, ఏదైనా మనం పెట్టాము అంటే తిరిగి నాకేమో వాళ్ళు ఏం పెడుతున్నారు, ఇదే గొడవలు. కొంతమంది ప్రేమలు భయంకరంగా ఉంటాయి. తల్లిదండ్రుల ప్రేమ, కొంతమంది తల్లిదండ్రుల ప్రేమ పిల్లల్ని నిజంగా నాశనం చేస్తారు. ఒకసారి అంట ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి ఒక కోడిగుడ్డు తీసుకొచ్చాడంట తల్లి దగ్గరికి. తీసుకొస్తే తల్లి అన్నంత ఏంటిదంటే కోడిగుడ్డు అమ్మ నేను తెచ్చాను అన్నంత. అబ్బా ఎక్కడి నుంచి తెచ్చారా అంటే ఎక్కడి నుంచి తెచ్చానులే అంటే, ఫోన్లే గుడ్డు చూస్తే చాలా రౌండ్గా తెల్లగా ఉంది, బాగుంది, ఆమ్లెట్ వేసుకుందాం అని చెప్పేసి ఆమ్లెట్ వేసిందంట. ఆ తర్వాత కొన్ని రోజులకి తోటకూర పట్టుకొచ్చాడు అంట. అది ఎప్పుడు చేసిందంట. కొన్ని రోజులకి ఉన్నట్టుండి ఒక రోజు 10,000 రూపాయలు తెచ్చాడంట. మరి ఎక్కడ తెచ్చావరా? ఒక రోజులో 10,000 వచ్చిందంటే, ఎలా వచ్చిందిలే అంటే, నువ్వు ఎలా తెస్తా, నాకింట్లో 10,000 తెచ్చావు కదా. ఈ విధంగా కోడిగుడ్డు తెచ్చినా, తోటకూర తెచ్చినా, డబ్బులు తెచ్చినా ఎక్కడి నుంచి తెస్తున్నావు అంటే, తెచ్చేది ఉండేది, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని చెప్పడం లేదు. ఇది చివరికి ఎక్కడి నుంచి తెచ్చాడు? పక్కింట్లో దొంగతనం చేసి తెచ్చారు. మా నాయన బాగానే తెచ్చారు. అది ఎలా తెచ్చాడు అన్నది కాదు, ఇంకా తెచ్చారని చెప్పి ఆయన అలాగే ప్రేమ అన్నమాట. తప్పు చేస్తే తప్పని చెప్పరు. ఇంకా చెప్పాలని బైబిల్ గ్రంథంలో చూడండి, ఒక స్త్రీ ఉంది, నేను మీకు చూపిస్తాను. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 22వ అధ్యాయము. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 22వ అధ్యాయంలో మనం చూస్తే కనుక 2వ వచనం. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 22వ అధ్యాయం 2వ వచనం. అహజ్యా యాగం ఆరంభించినప్పుడు 42 ఏళ్ళ యెరూషలేము 1 సంవత్సరం వెళ్ళను. అతని తల్లి ఉమ్రి కుమార్తె, ఆమె పేరు అతల్య, దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చిన గనుక అతడు అహాబు సంతతి వారి మార్గములను నడిచెను.
చూడండి, సొంత తల్లి అంట తన కుమారుని ఎలా పెంచిందంట? దుర్మార్గంగా పెంచింది. ఈరోజు కూడా తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలో తెలియట్లేదు, ఏ విధంగా ఉండాలో తెలియట్లేదు, ఏ విధంగా పిల్లల్ని పెంచాలో తెలియట్లేదు. ఇంకా దగ్గరుండి పాడు చేసే స్వభావం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దగ్గరుండి పాడు చేసేటటువంటి మనసు అదే ప్రేమ అనుకుని, కాబట్టి మా అబ్బాయిని నేను ఎక్కువ ప్రేమిస్తున్నాను అంటే కనుక వాడు ఏమడిగితే అది అడిగిచ్చేయాలి. అలా అడిగిన వాళ్ళు ఇచ్చేస్తే నాకు ప్రేమ ఉన్నట్లు, లేకపోతే లేనట్టే. నా కూతురు నన్ను ఏమడిగితే కనుక అడిగిన వాళ్ళు ఇచ్చేయాలి. సినిమాకి వెళ్తానని డబ్బులు ఇచ్చి పంపించాలి. ఈ విధంగా లోక సంబంధంగా ఎలా పాడైపోతున్నా సరే పాడు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది పిల్లల్ని భక్తులు ఎలా పెంచాలో తెలియదు. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో కూడా దేవుణ్ణి నమ్ముకున్న తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఎలా పెంచుతున్నారు అనుకున్నారు? లోక సంబంధులుగానే పెంచుతున్నారు, కానీ ఆత్మ సంబంధులుగా పెంచలేకపోతున్నారు. తల్లి మోషేను ఉగ్గుపాలతో భక్తులు పెంచింది, అందుకే గొప్ప నాయకుడు కాగలిగాడు. ఈ రోజుల్లో లోక సంబంధమైన నటనల కోసం, లోక సంబంధమైన భోగెచ్చల కోసం, లోక సంబంధమైన సంతోషాల కోసం, లోక సంబంధమైనటువంటి మర్యాదను, లోక సంబంధమైనటువంటి జీవన విధానాన్ని పిల్లలకు నేర్పిస్తూ పాడు చేస్తున్న తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. దగ్గర కూర్చోబెట్టి సినిమాలు చూపించడం, సినిమాల్లో ఎలాంటి డ్రెస్సులు అయితే వేసుకుంటారో అలాంటి డ్రెస్సులు పిల్లలకు కొనడం, ఏమని ట్రెండ్ మారిందంట. ఈ పైనుంచి కింద దాకా మంచి బట్టలు వేసుకోవడం లేదు, వెళ్ళి కనపడేలా బట్టలు వేసుకోవడం. ఇదే టైట్ ఫిట్లు టైట్ అయిపోతే మొత్తానికి ఇంకా మొత్తం మొక్కి పాడేస్తున్నారు తర్వాత జీవితాన్ని. ఏ అంటే ట్రెండ్ అండి సినిమాల్లో. అలాగే నేను హీరోయిన్లు అలాగే వేసుకుంటారండి, హీరోలు అలాగే వేసుకుంటారండి. మా పిల్లలు మాత్రమే నేను తొక్కుతున్నారండి. అలా ఎంత దుర్మార్గులైన తల్లిదండ్రులు చూడండి. నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావా, భక్తిగా ఉంటున్నావా, నువ్వు బాగా చదువుకుంటున్నావా, నువ్వు అందరితో చక్కగా ప్రేమగా మెలుగుతున్నావా, నువ్వు మంచి పనులు ఏమైనా చేస్తున్నావా, ఇదే ఆలోచించాలి తల్లిదండ్రులు అంటే. అంతే తప్ప లోకంలో ఏ ట్రెండ్లను చూస్తే ఆ ట్రెండ్లను ఫాలో అయిపోతూ లోక సంబంధంగా పిల్లల్ని పెంచుతూ చేతులారా బలేసేసే వాళ్ళ తల్లిదండ్రులు కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు. చూడండి, అహజ్య నశించిపోవడం, నాశనం అయిపోవడం కారణం ఎవరు తెలిసిన తల్లే. ఇలా నేను చెప్పిన ఆ తల్లి కూడా దొంగతనం చేసింది సార్, బాగానే మా నాయన తెచ్చామని చెప్పి సంతోషపడాడు. చివరికి 10 గజ దొంగ అయిపోయాడు. చివరికి హత్యలు చేయడం నేర్చుకున్నాడు. చివరికి ఉరిశిక్ష పడింది. అప్పుడు చివరి కోరిక ఏంటన్నాడు, తగిన తల్లితో ఒకసారి మాట్లాడాలనుకున్నాడు. తల్లిని రప్పించారు. తల్లి అమ్మోసారి దగ్గరికి అన్నాడు. దగ్గరికి వచ్చిన తర్వాత అంట గట్టిగా చెవి కొరికేశాడంట. అయ్యో చెవి ఊడిపోయింది రా బాబు, ఇంత పని చేసావేంట్రా అని తల్లి బాధపడుతుంటే, నేను చిన్నప్పుడు కోడిగుడ్డు తెచ్చినప్పుడు ఈ తప్పని నువ్వు చెప్పుంటే కనుక నేను ఇంత గజ దొంగన అయ్యుండేవాని కాదు, నీ ప్రేమ నీ గారమే నన్ను ఇంత గజ దొంగ చేసేసింది అన్నాడంట. ఈ రోజుల్లో నీ ప్రేమ ఇదేం ప్రేమ అండి బాబు? పిల్లల్ని పాడు చేసే ప్రేమ, భర్తలను పాడు చేసే ప్రేమ, భార్యలను పాడు చేసే ప్రేమ, ఇదేం ప్రేమ అసలు? ఇది ప్రేమని అసలు నాశనం చేసే ప్రేమ ఇది. కాబట్టి చూడండి, అర్థం చేసుకోండి, దేవుడు ప్రేమ అనే ఆయుధాన్ని ఏ విధంగా లోకంలో తీసుకొచ్చి రక్షించాలనుకున్నాడో, సాతాను కూడా అదే ఆయుధం చేత మనుషుల్ని నాశనం చేయాలనుకున్నాడు. జాగ్రత్త. కాబట్టి నిజమైన ప్రేమ ఎలా ఉంటుందని దాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రేమ అనేది నువ్వు నాకేం చేశాను ఇప్పుడు ఆలోచించదు. నీ భార్య కానీ ఎవరైనా కానీ, నీ భర్త కానీ, నీ పిల్లలు కానీ ఎవరైనా నా కోసం ఏం చేసావు అని అడిగితే కనుక వాళ్ళు ప్రేమను పొందాలని ఆశపడేవారే కానీ నీ మీద వారికి ప్రేమ లేనట్టు అర్థం. ప్రేమ ఉన్న వాళ్ళు నువ్వు నాకేం చేసావు, నా కోసం ఏం చేసావు అని ఆలోచించరు. ప్రేమ కలిగిన వారికి ప్రేమించడమే వారికి తెలుసు. ఎవరైనా మిమ్మల్ని అలానే ప్రశ్న అడిగారని గుర్తుపెట్టుకుని ఇదే మీకు సూచన. వారి హృదయంలో ప్రేమ నిజం కాదు. వాళ్ళు మిమ్మల్ని దాసులుగా చేసుకోవాలనుకున్నారు కానీ నిజంగా మిమ్మల్ని ప్రేమించేవారు కాదు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కనుక ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేసిన ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయంలో మనం చూస్తే కనుక ఇక్కడ ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయంలో మనం చూస్తే కనుక ఇక్కడ సంసోను అనేటువంటి వ్యక్తి మనకు కనపడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో సంసోను గురించి రాయబడి ఉంది. అతను పుట్టుద మొదలుకు నాజీరు చేయబడినవాడు, దేవుని ఆత్మచేత నింపబడినవాడు, అతడు బలాఢ్యుడైనటువంటి గొప్ప యోధునిగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. అయితే ఒకరోజు అతడు యవ్వన కాలం వచ్చిన తర్వాత ఫిలిస్తీ కుమార్తెలు ఒకరిని చూసి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దానికోసం మాట్లాడడానికి వెళ్తున్నప్పుడు దారిలో ఒక సింహం ఎదురైంది. దానిని 2గా చీల్చేశాడు. తర్వాత మరలా చూసేసరికి ఆ సింహం ఎక్కడైతే చీల్చివేయబడినటువంటి ఆ సింహం ఉంది, ఆ సింహానికి తేనె పట్టు పట్టుకుందాం. తేనె పట్టు మీరు చదువుకొని ఇంటికి వెళ్ళిన చదవండి.
తేనెటీగల గుంపు ఆ సింహం కళేబరం మీద పట్టిందంట. అప్పుడు అందులో నుంచి ఈ యొక్క సంసోనుకి ఒక పొడుపు కథ వచ్చింది. ఆనాడు వివాహానికి ముందు పెళ్లి కుమారుని తరపు వారు విందు చేసే అలవాటు ఉంది. అప్పుడు ఆ విందులో ఫిలిస్తీన్లందరూ వచ్చారు. వచ్చినప్పుడు ఆ ఫిలిస్తీన్లతో ఈ సంసోను ఈ ఒక పొడుపు కథ వేశాడు. 14వ వచనం. కాగా అతడు బలమైన దానిలో నుండి తీపి వచ్చాను, తిని దానిలో నుండి తిండి వచ్చాను అనెను. 3 దినములలోగా వారు ఇప్పుడు కథ భావమును చెప్పలేకపోయేది. ఒక ఇప్పుడు కథ వేశాడు. ఒకవేళ ఇప్పుడు కథ మీరు చెప్తే కనుక నేను 30 సన్నపు నావ బట్టలను 30 దుస్తులను మీకు ఇచ్చేదను, మీరు తెలపకపోతే మీరు నాకు ఇవ్వాలి అంటే అడిగారు. ఏంటంటే బలమైన దానిలో నుండి తీపి వచ్చాను, తిని దానిలో నుండి తిండి వచ్చాను. ఇది పొడుపు కథ. అయితే ఈ పొడుపు కథ గురించి ఆలోచించారు. ఒకరోజు ఏం చెప్పలేకపోతున్నారు. ఈలోపు తాను చేసుకోవాలనుకున్న భార్య, తను పెళ్లి చేసుకోవాలనుకున్న ఆమె ఫిలిస్తీయురాలు కాబట్టి ఆ ఫిలిస్తీయులు తన కాబోయే భార్య దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎలాగైనా సరే నువ్వు ఆ పొడుపు కథ భావాన్ని నాకు తెలియజేయాలి, నువ్వు చెప్పకపోతే కనుక, నువ్వు తెలియజేయలేకపోతే కనుక మమ్మల్ని నువ్వు అవమానపరిచిన దాన్ని అవుతావు అని రకరకాలుగా ఆమె చెప్పినప్పుడు వెంటనే ఆమె వచ్చి అడిగింది. 16వ వచనంలో మనం చూస్తే కనుక, కాబట్టి సంసోను భార్య అతని పాదముల వద్ద పడి ఏడ్చుచు, నీవు నన్ను ద్వేషించివే గాని ప్రేమింపలేదు, నీవు నా జనులకు ఒక ఇప్పుడు కథను వేసితివి, దాన్ని నాకు తెలపనైతివి అనగా అతడు, నేను నా తల్లిదండ్రులకు దాన్ని తెలపలేదు, నీకు తెలుపుదనన్నప్పుడు ఆమె వారు విందు దినములు 7 అతని యొద్ద ఏడ్చుచూ వచ్చెను. చూడండి, ఇక్కడ భార్య అంటున్నటువంటి మాట చూడండి, ఏమని చెప్తుంది? సంసోను భార్య అంట అతని పాదం యొద్ద పడి ఏడడం మొదలుపెట్టింది. దాని జాగ్రత్త సమా, ఇలా ఏడ్చేవాళ్ళతో చాలా ప్రమాదం. భర్తలారా ప్రైజ్లా, ఇంక మాట్లాడితే ఇంక పాపం కరిగిపోతుంటే భర్తలు ఇంకా హృదయం పాపం వెన్నలాంటి హృదయాలు ఏమో కొంతమంది కరిగిపోతుంది. కొంత తాగుబోతులు అలాంటి 4 పీకేసి వెళ్ళిపోతాను అనుకోండి, ఆ తర్వాత విషయం. కానీ కొంచెం ఏమాత్రం కూడా మంచిగా ఉన్నామంటే కనుక చాలామంది ఏడుస్తూ కన్నీళ్లతో పడగొట్టడానికి ప్రయత్నం. కానీ సంసోను కొంచెం పట్టుదల కలిగిన వాడే, చెప్పలేదు. కానీ ఈమె ఏం చూపిస్తుంది? ప్రేమ. ఏడ్చు, నీవు నన్ను ద్వేషించదు కానీ ప్రేమింపలేదు. నన్ను ప్రేమించానని చెప్పావు, నన్ను పెళ్లి చేసుకున్నానని చెప్పావు, నేనే జీవితం అని చెప్పావు, నాతోనే జీవితం అని చెప్పావు. కాబట్టి నిజంగా నా మీద ప్రేమ ఉంటే కనుక, నిజంగా ప్రేమ ఉంటే కనుక నీ ప్రేమించింది నిజమైతే ఇప్పుడు వరకు నాకు చెప్పంటే చెప్పలేదు. అలా ఏడుస్తాను. 7 రోజులు ఏడుపు వచ్చిందంట. ఇంక 7వ దినమున ఆమె తొందర పెట్టినందున అతడు ఆమెకు దాన్ని తెలియజేశాడు. చూడండి, ఈ ప్రేమ ఎలాంటిది అంటే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు నాకు చెప్పాలి, నువ్వు నాకు ప్రేమిస్తున్నావు కాబట్టి నాకు ఇది చెయ్యాలి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి ఇలా ఉండాలి, నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి ఇది చేయాలి. ఈ విధంగా చాలామంది కొంతమంది మాట్లాడుతున్న జాగ్రత్త. ఇలాంటి తేనెలకే మాటలు, మనం పాడు చేసే మాటలు మాట్లాడే వాళ్ళు చాలామంది మాట్లాడే వాళ్ళు ఉంటారు. వీళ్ళతో చాలా ప్రమాదం మనకి. కాబట్టి నేను ఏమంటున్నానంటే, ఈ విధమైన మనస్తత్వం ఉన్న వాళ్ళు నిజమైన ప్రేమ కలిగిన వారు కాదు. వారు నిజంగా ప్రేమ చూపించిన వాళ్ళ మనల్ని దాసులుగా మార్చుకోవాలనుకునేవారే కానీ నిజంగా మనల్ని ప్రేమించేవారు కాదు. ఇప్పుడు సంసోను మీద తన భార్యకి ప్రేమ లేదా అంటే, భార్యకి ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమ ఏం కోరుకుంటుంది? ప్రతిఫలాన్ని కోరుకుంటుంది. ఇదిగో నేను ఇంత ప్రేమించాను, నీతో పెళ్లి కొప్పుకుంటున్నాను, నీ భార్యని నేను నాకు చెప్పకుండా ఎవరికి చెప్తావు? ఈ విధంగా బైబిల్ గ్రంథంలో ఏమి రాయబడిందో తెలుసండి? నీ కౌగిట పండుకున్న భార్య ఎదుట నీ నోటు కాపు పెట్టమని రాయబడింది. ఈ విధంగా ఏది చెప్పాలి ఏది చెప్పకూడదో తెలియనటువంటి పరిస్థితుల్లో చాలామంది భర్తలు కూడా ఉంటారు. అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే కనుక ఎప్పుడైతే తొందరపడి షండింగ్ బ్రతినేయడం మొదలుపెట్టిందో భార్య, ఇంక తప్పని పరిస్థితుల్లో నిజంగా చెప్పకపోతే కనుక నాకు ప్రేమ లేనట్టేనేమో అనేటువంటి ఒక భావనలో చెప్పారు. ఈ మెల్లి వాళ్ళకి చెప్పేసిన తర్వాత వచ్చి చెప్పేశారనమాట. తేనె కంటే తీపైనది ఏది, సింహం కంటే బలమైనది ఏది. 18వ వచనం. 7వ దినం సూర్యుడు అస్తమించక మునుపు ఆ ఊరివారు తేనె కంటే తీపైనది సింహం కంటే బలమైనది అని అతను తనగా, అతడు నా దూడతో దున్నకపోయినడలా నా విప్పుడు కథను విప్పలేకుందిరని వారితో చెప్పాను.
చాలా జాగ్రత్తగా వినండి. నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. ఈ విధంగా టార్చర్ పెట్టి, ఈ విధంగా ఇబ్బంది పెట్టి, బాధ పెట్టి, నువ్వు నన్ను ప్రేమిస్తాను, నాకు ఎందుకు చేయవు, నాకు ఎందుకు ఇవ్వవు, నిజంగా నా మీద ప్రేమ లేదు, నీకు ఎంత ప్రేమ చూపిస్తున్నా సరే, అంటే నువ్వు ప్రేమ చూపించింది ఎందుకు? దాసుడిగా దాసురాలుగా మార్చేసుకోవడానికి నువ్వు ప్రేమ చూపించింది. ప్రేమ అనేది ఎదుటి వ్యక్తి కోసము కొవ్వొత్తులా కరిగిపోయి వెలిగించేదే కానీ ప్రేమ అనేది ఎదుటి వ్యక్తిని ఆర్పేసేది కాదు. కాబట్టి ఆ రోజు సంసోను అందరి ఎదురుగుండా కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి ఎవరి వల్ల వచ్చింది? తన సొంత భార్య వల్ల వచ్చింది. అదే సంసోను దెలీలా అనేటువంటి ఒక స్త్రీని మోహించినప్పుడు 16వ వచనంలో ఫిలిష్తీయులు అన్నారు, ఇదిగో నీ భర్త యొక్క బలం ఎందులో ఉందో చూడు. నిజానికి సంసోను యొక్క బలం ఎందులో ఉంది? తను చిన్నప్పుడు నాజీరు చేయబడినవాడు, అతడు క్షౌరము చేయించుకోలేదు, అతడు పుట్టంటికి తీయబడలేదు, అతను నాజీరు చేయబడి, అతని జుట్టు అలాగే ఎదిగిపోయి దాని మీద ముసుగేసుకుని ఉండేవాడు సంసోన్. ఇలాంటి యొక్క నాజీరు చేయబడినటువంటి ఈ సంసోను ఆ నాజీరుని బట్టి అతడు దేవుని ఆత్మ బలవంతుడు ఉన్నప్పుడు ఆ నాజీరు వ్రతముల నుండి తన్ని నాశనంలోకి తీసుకువెళ్ళిపోవడానికి దెలీలైనటువంటి స్త్రీ తన లాలన మాటలు చేసి నీ బలం ఎందులో ఉంది, బలం ఎందులో ఉందని అడిగితే, మీరు ఇంటికి వెళ్ళిన 16వ అధ్యాయం చదువుకోండి. మొట్టమొదట తప్పుగా చెప్పాడు, ఎందులో బలం ఉందో సరిగ్గా చెప్పలేదు. అప్పుడు 3 సార్లు కూడా ఆ దెలీలాతో అబద్ధమే చెప్పినప్పుడు అప్పుడు ఆ మంది అన్నమాట. చూడండి 13వ వచనం, 16-13వ వచనం. అప్పుడు దెలీలా, ఇదివరకు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధం ఆడితివి, నిన్ను దేని వలన బంధింపవచ్చును నాకు తెలుపుని సంశయం చెప్పి, అతడు నీవు నా తల జడలు 7 అల్లి కలిగినలా అని సరే అతడు ఆ మేగుతో బంధువుడు సంసోను ఫిలిష్తీయులపై అతను చెప్పినట్టు నిద్ర మెలుగు మగ్గపు మేకుని నేతను కూడా తీసుకుపోయాడు. అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించున్నా, నువ్వు ఎందుకు చెప్పుచున్నావు? జాగ్రత్త, ఇలాంటి మాటలు చాలా ప్రమాదం. సహోదరులారా, అమ్మాయిలను అబ్బాయిలను ఎవరైనా సరే, నీవు నన్ను ప్రేమించున్నావు ఎందుకు చెప్తున్నావు నా నీకు ఇష్టం లేనప్పుడు? అంటే తను ప్రేమించినటువంటి దెలీలా కూడా నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ఆ ప్రేమలో విషం ఉంది, మోసం ఉంది. నువ్వు నిజంగా నన్ను ప్రేమించినప్పుడు నువ్వు నాకు ఎందుకు చెప్పట్లేదు? చాలామంది ఇదే మాట్లాడు, నిజంగా నువ్వు ప్రేమిస్తున్నా నాకు ఎందుకు చెప్పట్లేదు, నిజంగా నువ్వు ప్రేమిస్తున్నా నాకు ఎందుకు ఏం చేయట్లేదు, నేను అంత ప్రేమిస్తున్నాను, అసలు ఇంతలా ప్రేమిస్తున్నా మీరు చూపించే ప్రేమ ఇదేనా? ఇలా కనుక ఎవరన్నా మాట్లాడుతున్నారంటే కనుక ఖచ్చితంగా వాళ్ళది స్వార్థమే కానీ ప్రేమ కాదు. దయచేసి మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ప్రేమ అనేది మనల్ని బ్రతికించేదే కానీ మనం నాశనం చేసేది కాదు. ప్రేమ అనేది మనకు లాభాన్ని కలిగించేదే కానీ నష్టాన్ని కలిగించేది కాదు. ఈ 2 సందర్భాల్లో కూడా సంసోను తన మీద తన భార్య చూపించే ప్రేమ నిజమనుకున్నాడు, కానీ ఆ ప్రేమ వల్ల ఒకసారి అవమానపరచబడ్డాడు, నష్టపోయాడు, ఒకసారి అయితే తన ప్రాణాన్ని పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. జాగ్రత్త, ప్రేమ అనేది చాలా భయంకరమైంది. ప్రేమ కాని ప్రేమ మనల్ని నాశనం చేస్తుంది. నిజమైన ప్రేమ మన కోసం అవసరమైతే తన ప్రాణాన్ని కూడా పెట్టేది ప్రేమ. కాబట్టి దేవుని సన్నిధిలో మనమందరం ఒకటి సత్యాన్ని గ్రహిందాము. నిజమైన క్రీస్తు ప్రేమ కలిగిన వారంగా ఎప్పుడైతే మనం ఉండి ప్రేమలో మనం అభివృద్ధి చెందుతుంటామో అప్పుడే దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందగలుగుతాం. ఈరోజు ప్రేమ అనేది ఖచ్చితంగా అది పక్షపాతానికి, స్వార్థానికి అది లోనైపోయింది. నేను ముగించేస్తున్నాను, ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ప్రేమ అనేది స్వార్థానికి, పక్షపాతానికి లోనైపోయిందండి. ఈరోజు ప్రేమ ఎలా ఉందంటే స్వార్థం నింపడి, మా వాళ్ళు, మా కుటుంబం, నా రక్త సంబంధం, మా వాడు, నా పిల్లలు, నా కుటుంబం, ఇదే స్వార్థంతో నింపు. కానీ యేసుక్రీస్తు చూపించిన ప్రేమ అది కాదండి. దయచేసి క్రీస్తు చూపిన ఆ ప్రేమ నీలో నాలో లేకపోతే కనుక దేవుని ఆశీర్వాదానికి మనం యోగ్యులము కాదు. గుర్తుపెట్టుకుని, ఒకవేళ ఈ లోకంలో ఎలా మేనేజ్ అయిపోయినా, నువ్వు మేనేజ్ చేసినా నువ్వు పరలోక రాజ్యంలో ఉండడానికి అర్హురాలు కాలేవు. కాబట్టి దయచేసి ప్రేమతో మీ అందరూ కూడా చెప్తున్నాను, ఈ దశలోనికి రాసిన పత్రికలో ఒక మాట నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చూడండి దశలోనికి రాసిన పత్రికలో మనం చూస్తే కనుక ఒక మాట మనకు కనపడతాం. దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. సహోదరులారా, దశలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 3వ వచనం.
సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గురించి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఈ యుక్తమే ఏలయనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. మీ అందరిని గురించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న కారణం ఏంటంటే మీ విశ్వాసం అభివృద్ధి పొందుచున్నది. మీరు ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ కూడా విస్తరించుచున్నది, అభివృద్ధి పొందుచున్నది. అవును, దేవుడు కోరుకుంటున్నాడు మనము స్వచ్ఛమైనటువంటి క్రీస్తు ప్రేమను కలిగి బ్రతకాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎప్పుడు చూసినా సరే పంతాలకు పోవడం, పౌరుషాలకు పోవడం, వాళ్ళే నా కాళ్ళ దగ్గర రావాలి, వాళ్ళే నన్ను ప్రేమించాలి, నేను తగ్గించుకుని మరో వ్యక్తిని నేను ప్రేమించలేను, ఈ విధంగా స్వార్థంతో చాలామంది నిలబడి ఈ స్వార్థం అనేది నరకానికి తీసుకెళ్తారు. జాగ్రత్త. మీరు అడగొచ్చు, నేను ఎలా ప్రేమించమంటారండి, ఆ వ్యక్తి యోగ్యుడు కాదు కదా అంటే, మరి నువ్వు యోగ్యుడు కానప్పుడు దేవుడు నిన్ను ప్రేమించలేదా? నువ్వు అర్హురాలు కానప్పుడు దేవుడు నిన్ను ప్రేమించలేదా? నీలో ఎన్నో లోపాలు ఉన్నాయి, అయినా దేవుడు నిన్ను ప్రేమించలేదా? ఇదేంటి ఇది? ఇలా ప్రశ్న అడుగుతున్నావు నువ్వు? అలా ప్రశ్నించే అర్హత నీకుందా? కాబట్టి దయచేసి ప్రేమతో మీ అందరూ కూడా చెప్తుంది, దయచేసి ఎదుటి వ్యక్తిని, ప్రేమ అనేది ఎవరిని విమర్శించేది కాదు, ప్రేమ అనేది ఎవరికి హాని చేసేది కాదు, ప్రేమ అనేది అమర్యాదగా డంబంగా ప్రవర్తించేది కాదు. ప్రేమ అనేది ఎంతో సాత్వికమతో, మంచితనముతో, తగ్గింపుతో నడుచుకునేది ప్రేమ. అన్నీ పాడైపోతాయంటే కానీ, అన్నీ ఆగిపోతాయంటే కానీ ప్రేమ మాత్రం ఎల్లప్పుడూ నిలిచేదిగా ఉంది. దయచేసి నువ్వు ప్రేమ కాని ప్రేమకు నువ్వు బానిసమైపోతే కనుక, లోబడిపోతే కనుక ఖచ్చితంగా నువ్వు దేవుని కృపలోంచి తొలగిపోయి నిత్య నాశనంలోకి నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు నిజంగా ప్రేమించాల్సింది, అందరికంటే ఎక్కువ మనందరం ప్రేమించాల్సింది దేవుణ్ణి. దయచేసి మీరు అర్థం చేసుకుని ఆలోచించండి. అసలు దేవుడే లేకపోతే, దేవుడే మనం కలగజేయకపోతే కనుక మనం ఏ విధంగా కుటుంబాల్లో ఉండగలుగుతాం? దేవుని ప్రేమించాలి, దేవుని కోసం పని చేయాలన్నప్పుడు ఎందుకు మనం ఇబ్బంది పడుతున్నాం? కాబట్టి దయచేసి ప్రేమతో మీ అందరూ కూడా తెలియజేస్తుంది, నిజమైన ప్రేమ మన ప్రభువుదే. నిజంగా మనం ప్రేమించాల్సింది, అందరికంటే ఎక్కువ ప్రేమించాల్సింది మన దేవుని కొరకు జీవించాలి. ఎవరిని కూడా నువ్వు ఎక్కువ ప్రేమించకూడదు, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు, అది మంచిది కాదు. దేవుని కంటే ఎక్కువ ఎవరిని ప్రేమించకూడదు. నువ్వు దేవుని ప్రేమ కోసం బ్రతకాలి తప్ప కుటుంబంలో మనుషుల మీద ప్రేమ కోసం నువ్వు బ్రతకూడదు. నువ్వు దేవుని ప్రేమించడం కోసం బ్రతకాలి, దేవుని కోసం జీవించడం కోసం బ్రతకాలి. నువ్వు కుటుంబంలో ఒక భార్య అయితే కనుక నీ భర్తను ప్రేమించడం కోసమో, నీ బంధువులు ప్రేమించడం కోసం బ్రతకూడదు, దేవుణ్ణి ప్రేమించడం కోసం నువ్వు బ్రతకాలి. నువ్వు ఒక భార్య అయితే కనుక నువ్వు భర్తను ప్రేమించడానికి దేవుని ప్రేమించడం, నువ్వు భర్త అయితే కనుక భార్యను ప్రేమించడం కాదు, దేవుని ప్రేమించడం కోసం బ్రతకాలి. అలాగని చెప్పి కుటుంబాన్ని ప్రేమించకూడదని నేను చెప్పట్లేదు, కానీ అందరికంటే ఎక్కువగా దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి. ఎందుకంటే ఆయన శాశ్వతమైన వాడు కాబట్టి. ఏదో రోజు బంధాలను తెగిపోతాయి, ఏదో ప్రేమలన్నీ పోతాయి, మనం నశించిపోతాము. ఒకరోజు ప్రభు ఎదుట మనం నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక దేవుని ప్రేమించవలసినంతగా దేవునికి తగిన మహిమ నువ్వు దేవుని ఎడల నువ్వు కనపరచలేకపోతే కనుక ఏ విధంగా నువ్వు దేవుని కృపను పొందుకోగలుగుతావు? నిజంగా దేవుణ్ణి ఎక్కువ ప్రేమించడం న్యాయమేనా అని మీరు అడిగితే నేను చెప్తున్నాను, దేవుని సేవకుని వాక్యాన్ని బట్టి మీరు కూడా ఆలోచించండి. అందరికంటే ఎక్కువగా దేవుణ్ణి మనం ప్రేమించడమే న్యాయము. మిగిలిన ప్రేమలను మధ్యలోనే పోతాయి. కాబట్టి దయచేసి సత్యాన్ని గ్రహించగలిగితే కనుక ఖచ్చితంగా నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. దయచేసి మీ అందరూ కూడా ప్రేమ సహోదరి మీరు ఎవరైనా సరే క్రీస్తు ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి, క్రీస్తు ప్రేమ చూపించడానికి మీరు ప్రయాసపడండి. అప్పుడే మీరు మరణంలోని జీవంలోకి దాటి వెళ్ళగలుగుతారు. అలా కాకుండా లోకము చూపించేవారు, లోకంలో ఉన్న ప్రేమతో స్వార్థపూరితం బంధాలతో నింపబడి ఉండే ప్రేమ, ఈ ప్రేమతో కనుక నింపబడితే కనుక నీకు నరకమే ఖాయం. జాగ్రత్త. ఈ బంధకాల్లో ఈ మాయల్లో చిక్కుకుపోయి దేవుని మీద నీకున్న ప్రేమను పోగొట్టుకుంటున్నావా? నీకున్నటువంటి జ్ఞానం, నీకున్న సామర్థ్యం, నీకున్న తెలివి, నీకున్న బలము మనుషుల కొరకే అన్నట్టుగా నువ్వు ప్రయాసపడుతున్నావా? ప్రేమ సహోదరుడు జాగ్రత్త. ఇవి ఎప్పటికైనా ఆగిపోతాయి, ఎప్పటికైనా తెగిపోతాయి. దేవుని ప్రేమే ఎల్లప్పుడు యుగాలు నిలిచే ప్రేమ. ఇలాంటి మాయతో కూడినటువంటి ప్రేమలో నీ జీవితం నరకానికి అప్పగించుకునేవాడిగా కాకుండా దేవుని ప్రేమించే ప్రేమ ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా అబ్బాయిలు ఏదో ప్రేమించేస్తారని చెప్పి ప్రేమ కోసం ప్రాణాలు పోగొట్టుకున్న అమ్మాయిలు కూడా లేకపోలేదు. అబ్బాయిలు కూడా ఉత్తములేం కాదు, ప్రేమించి మోసం చేసే అబ్బాయిలు ఎంతోమంది లోకలు ఉన్నారు. అబ్బాయిలు ఉత్తములేని అంటలేదు, అమ్మాయిలు తక్కువ నేను అంటలా. ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా మోసం చేసే వాళ్ళు ఉన్నారు.
నిజంగా ఈ లోకంలో ప్రేమ అంటూ ఉందంటే అది ప్రేమకు స్వార్థమే, కానీ ప్రేమ ఎంత మాత్రం కూడా కాదు. నిజమైన ప్రేమ మన యేసయ్య ప్రేమే. దయచేసి ఆ ప్రేమని హృదయంలో కలిగి ఉంటే ప్రతి వ్యక్తిని నువ్వు ప్రేమించగలుగుతావు, ప్రతి వ్యక్తికి నువ్వు సహాయం చేయగలుగుతావు, ప్రతి వ్యక్తితో నువ్వు సహవాసం చేయగలుగుతావు. ఖచ్చితంగా ప్రభు మార్గంలోకి అనేక మందిని నువ్వు రక్షించగలుగుతావు. ఎప్పుడు ఎదుటి వ్యక్తిని విమర్శించడం నోరు తెరిచే వ్యక్తిగా ఉండవు. ఎప్పుడూ కూడా మాటి మాటికి జరిగిన సంగతులు ఎత్తి మిత్రభేదం చేసేవాడిగా నువ్వెంత మాత్రం కూడా ప్రవర్తించవు. ఖచ్చితంగా ప్రేమ కలిగి ఉంటే కనుక ఆ ప్రేమ అంట తప్పుదమ్ములను దాచిపెడుతుందంట. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పుదమ్ములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదం చేయను. జాగ్రత్త. ఈ రోజుల్లో తల్లిదండ్రుల పిల్లల మధ్య ప్రేమ సరైందా కాదా? సర్వనాశనం చేస్తున్నారు తల్లిదండ్రుల పిల్లలను కొంతమంది. ఏమన్నంటే ప్రేమ అంటున్నారు. ప్రేమ అంటే ఏంటి? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోరు, ఎలా తిరిగి ఆ డాన్స్లు అయితే డాన్సులు, అదే ప్రేమ అంటేనే. అవి పాడైపోతుంటే ఎంకరేజ్ చేయడం ప్రేమ అంటేనే. ఇదేం ప్రేమ మరి అర్థం కాదు. దయచేసి జాగ్రత్త. ప్రేమ కాని దాన్ని ప్రేమ అనుకుని భ్రమలో బ్రతికితే కనుక చివరికి అది నేను నిత్య నాశనానికి, నీ కుటుంబాన్ని పతనావస్థలోకి తీసుకువెళ్ళిపోతే జాగ్రత్త. క్రీస్తు ప్రేమలో నీ కుటుంబం ఉండాలి, క్రీస్తు ప్రేమలో నీ హృదయం ఉండాలి. నీవు నీ కుటుంబము క్రీస్తు ప్రేమలో కట్టబడినప్పుడే, ఆ క్రీస్తు నిజమైన ప్రేమ చేత నింపబడినప్పుడే దేవుని అద్భుతమైన ఆశీర్వాదాలు నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు, నిత్య జీవనం స్వతంత్రించుకోగలుగుతావు. అలా నిజమైన ప్రేమతో పరిశుద్ధాత్మ దేవుడు అందరినీ నింపి నడిపించును గాక. ఆమేన్. అందరూ కూడా మోకరించి ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించి ప్రార్థన చేద్దాం. దేవుడు లోకానంతా ప్రేమించాడు. ఆయన మన అపరాధములైన పాపలు చచ్చిన వారు సహితము ఆ ప్రేమ, క్రీస్తు ప్రేమ తాను బలైపోయి మనల్ని బ్రతికించింది. అదే నిజమైన ప్రేమ. కానీ విమర్శించేది ప్రేమ కాదు, ఎదుటి వ్యక్తుల అర్హతలు చూసి ప్రేమించేది ప్రేమ కాదు. ప్రేమ సహోదరి, ప్రేమ సహోదరుడు, అందరూ కూడా ఒక నిమిషం రెండు చేతులకు దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. Praise the Lord. Hallelujah, 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 hallelujah. తల్లి తండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోను. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలవలేదు. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ధరలోని ప్రేమలన్నీ స్థిరము కాదు, తరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ఆవిడ ధరలోని ప్రేమలు ఏమీ కూడా స్థిరము కాదు. ప్రేమ సహోదరుల, ప్రేమ సహోదరు, ఎవరి మీద నువ్వు ప్రేమను పెంచుకుంటున్నావు? నీ భర్త మీద ప్రేమను పెంచుకుంటున్నావా, లేక నీ భార్య మీద ప్రేమను పెంచుకుంటున్నావా, లేక నీ పిల్లల మీద ప్రేమను పెంచుకుంటున్నావా, లేదా డబ్బు మీద నీ ప్రేమను పెంచుకుంటున్నావా? ఇవేమీ కూడా శాశ్వతమైనవి కాదు. ఇవన్నీ కూడా తరిగిపోయి నీ పిల్లల మీద, నీ బిడ్డల మీద చెప్పలేని ప్రేమను పెంచుకుంటున్నావా? నీకు దుఃఖమే మిగులుతుంది.
జాగ్రత్త. ఈ ప్రేమలన్నీ కూడా స్థిరమైనవి కాదు. దాని కొరకు నువ్వు జీవించాల్సింది. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించే ప్రభువును నువ్వు అందరికంటే ఎక్కువ ప్రేమించు. క్రీస్తు ప్రేమ కలిగి ఉండు. క్రీస్తు ప్రేమను అనేక మందిలో కలిగించు. అనేక మందిని ప్రేమ చేత రక్షించు. అనేక మంది ప్రేమ చేత వశపరుచుకో. మన ప్రభు తన ప్రేమ చేత మనం వశపరుచుకున్నట్లుగా మన ప్రేమ చేత అనేక మందిని దేవుని సన్నిధిలోకి మనం నడిపించుదాం. దయచేసి ద్వేషించేటువంటి స్వభావం, తప్పించుకోలేని స్వభావం ఇది నీలో ఉందంటే కనుక ప్రేమ సహోదరుడు జాగ్రత్త. నువ్వు మరణమని నిలుచున్నావు, నువ్వు ప్రార్థన చేసుకున్నావు నువ్వు అనుకుంటున్నావు, నువ్వు భక్తి పరులని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు వాక్యం చదువు నువ్వు అనుకున్నావు, కానీ దేవుని దృష్టిలో మాత్రం నీ స్థానం ఏంటో తెలుసా? మరణమే. కారణం ఏంటంటే నీవు ప్రేమించే మనసు నీకు లేదు. ఇలా అంటే నువ్వు అంటావు, ఎలా ప్రేమించమంటారండి అలాంటి వ్యక్తులు అంటే? మరి నేను ఎలా ప్రేమించావు? నువ్వు యోగ్యుడు కాలినప్పుడు ప్రభు నిన్ను ప్రేమించినప్పుడు ఆ ప్రేమను పొందుకొని నువ్వు ఎందుకు ఎదుటి వ్యక్తిని అలాంటి ప్రేమతో నువ్వు ప్రేమించలేకపోతున్నావు? ఎదుటి వ్యక్తితో తప్పులు ఎందుకు పట్టుకోవాలనుకుంటున్నావు? తప్పులు పడడానికి ఎందుకు ప్రయాసపడుతున్నావు? విమర్శించడానికి ఎందుకు నోరు తెరుస్తున్నావు? జరిగిన సంగతి మాటికి ఎత్తి మిత్రభేదం చేసే స్వభావంలోకి నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు? జాగ్రత్త. ఈరోజు నువ్వు భూమి మీద బ్రతుకుతున్నప్పుడు ఎలాగైనా బ్రతకగలవు, ఏమైనా సంపాదించుకోగలవు. ఎంతకాలం దేవునికి ఆశించు అంతకాలం నువ్వు బ్రతకగలుగుతావు. కానీ ఒక దినాన్ని నిత్య నరకంలోకి నువ్వు వెళ్ళిపోతావు. కారణం ఏంటంటే పరలోక రాజ్యంలో నిన్ను ఉంచగలిగినటువంటి ప్రేమ నీ హృదయంలో లేకపోతే కనుక దేవుని రాజ్యంలో నీకున్న చోటు ఉండదు. కాబట్టి నేనైనా కానీ మీరైనా కానీ ఆ క్రీస్తు ప్రేమ చేత ఎప్పుడైతే నింపబడతామో, స్వచ్ఛమైన ప్రేమ చేత ఎప్పుడైతే మనం నింపబడతామో అనేకమైన ప్రభు కొరకు మనం సంపాదించగలుగుతాం. ఈరోజు నేనైనా కానీ మీరైనా, నేను ఈరోజు దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాను. దేవుని వాక్యాన్ని బట్టి మరింతగా క్రీస్తు ప్రేమతో నింపబడడానికి ఇష్టపడతా ఉన్నాను. అయ్యో అలాంటి ప్రేమతో నింపండి అని ప్రభు సన్నిధిలో మనం తీర్మానం చేద్దాం. నిజమైన ప్రేమను గ్రహించు సహోదరుల సహోదరి. నిజమైన ప్రేమకు లక్షణాలు అలాంటివి తెలుసుకో. నిజమైన ప్రేమ అనేది ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టేది కాదు మనల్ని. నిజమైన ప్రేమ అనేది మనల్ని రక్షించేది, మనల్ని బ్రతికించేదే కానీ మన నాశనం చేసేది కాదు. ఈ లోకంలో ప్రేమలన్నీ కూడా ప్రేమ కాదు, స్వార్థమే. స్వార్థంతో కూడిన ప్రేమలో మనుషులు బ్రతుకుతున్నారు, కానీ నిజమైన ప్రేమ ఎవరు ఎక్కడా కూడా తక్కువ చూడడం. అది దేవుని ఆత్మ కలిగిన వారు, దేవుని బాగా ప్రేమించే వారికి మాత్రమే సాధ్యం. మిగిలిన బలహీనమైన మనస్సాక్షి లోకంలో ఉన్న వారిని ప్రేమించే వారికి చాలామందికి అది అసాధ్యం. చాలా తక్కువ మంది క్రీస్తు ప్రేమ కలిగిన వారు ఉన్నారు. ఈరోజు అలాంటి ప్రాంతం నింపబడి దేవుని కార్యాలు ఖచ్చితంగా మన జీవితంలో పొందగలుగుతాం. ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మహాగణుడ సర్వశక్తిమైన యేసు ప్రభువా, మీ ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు. నిజమైన ప్రేమను మేము ఎలా గుర్తించాలో మరోసారి మీరు మాతో ఎన్నోసార్లు మాట్లాడుతూ వచ్చారు, మరోసారి మరలా మాకు తెలియజేస్తూ వచ్చారు దేవా. నిజమైన ప్రేమ తండ్రి మనం స్వతంత్రులుగా చేసేది, ఈ లోక సంబంధమైన ప్రేమ బానిసలుగా మార్చేది దేవా. అయ్యా తండ్రి, అనేకమైన బంధాలని బంధకాలని బానిసత్వం చేత బ్రతుకుతున్నటువంటి మమ్మల్ని నీ ప్రేమ చేత విడిపించు దేవానైనా. నీ నిత్య జీవానికి నడిపించడానికి మీరు ఇష్టపడుతున్నారు దేవానికి స్తోత్రాలు. అయ్యానైనా అశాశ్వతమైనటువంటి లోక సంబంధమైనటువంటి ప్రేమ కోసం మేము ఆతృత పడుతున్నాం, ప్రయాసపడుతున్నాం, తపన పడుతున్నాం, అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ నిజానికి ఆ ప్రేమ అనేది మనం బ్రతికించేది కాదు దేవా. కానీ నిజమైన నీ ప్రేమ మాత్రమే మనం బ్రతికించగలదు, నిత్య జీవనం మనం వారసులుగా చేయగలదు. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు గుర్తించడానికి సహాయం దయచేయండి దేవా. అయ్యా మా సొంత ఆలోచన విడిచిపెట్టి దేవా, వాక్యానుసారమైన జ్ఞానం కలిగి నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో, అది ఎవరి దగ్గర దొరుకుతుందో, అది ఏం జరుగుతుందో, ఎలా నడిపిస్తుందో అనే సత్యాన్ని గ్రహించి అయ్యా తనకు మేము కూడా స్వచ్ఛమైన ప్రేమ చేత ఆత్మీయంగా ముందు కొనసాగడానికి సహాయం దయచేయండి. అయ్యా మోసపూరితమైన ప్రేమలో చిక్కుకుపోయి అనేక మనుషులకు బానిసలమైపోకుండా దేవా, నిజమైన ప్రేమ చేత మేము నింపబడి అనేక మందిని స్వతంత్రులుగా చేయడం, మేము స్వతంత్రులుగా చేయబడ్డానికి సహాయం దయచేయమని ఈ ప్రార్థన నాతో ప్రతి కుటుంబం దీవించండి. మేమందరం కూడా ఒకవేళ సంపూర్ణ కాలేకపోవచ్చు, అయితే వాక్యం ద్వారా మీరు మా హృదయాలను మారుస్తున్నారు. అవును, ఒక తల్లి అయినా, ఒక తండ్రి అయినా, పిల్లలైనా, భార్య అయినా, భర్త అయినా, ఏ స్థానంలో మేమున్నా మొట్టమొదట ప్రేమించవలసిన నిన్నే అనే సత్యాన్ని మాకు తెలియజేయండి దేవునికి స్తోత్రాలు. ఆ మనోవత్తలు వెలిగించి మా హృదయాలు తెరవచేయండి. మనుషుల ప్రేమ కోసం తాపత్రయపడి మనసును తొలగించి
నీ ప్రేమ కలిగి జీవించుకునేటువంటి కృపను మాకు దయచేయమని, నిన్ను ప్రేమించే హృదయాన్ని మాకు దయచేయమని, తద్వారా మేము రక్షించబడ్డాన్ని, మా ద్వారా అనేక మంది రక్షించబడ్డాన్ని మీ కృప మాపై చూపించి నీకే సకల మహిమలు ఆరోపించుకోవాలని, నా తెగిన ప్రతి కుటుంబాన్ని వాక్యం స్థిరపరిచి బలపరి జ్ఞానంతో నింపి నీ ఆత్మని ప్రయోజకులుగా ఆశీర్వాదకరంగా స్థిరపరిచి నీకే మహిమ కలిగి ప్రతి వ్యతిరేక అంతరాత్మ దగ్గర మన చీకటి శక్తులను ఏసునాలు బంధిస్తున్నాం దేవా. సమస్తాన్ని జయించి అభిషేకంతో ఏసునాలను నింపమని దేవా నీ స్తోత్రాలు. నీ గొప్ప కార్యాలు జరిగించమని, అద్భుతాలు చేయగల ఏసునామని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు రక్తమే జయం, యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాదికులంతా నాశనం కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ ధన సహవాసం కూడా మనకు అసలు పరిశుద్ధులకు ఆయన కృప సదాతన వాక్యం స్థిరపరిచి అభివృద్ధిపరిచి ఆయన రాజ్య నివాసులకు ప్రబంధం నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని దీవించి బలపరచును గాక. మరి ఆదివారం మరలా మనము దేవుని మందిరాలు కలుసుకోబోతున్నాం. అందరూ ప్రార్థన చేయండి, తెలియలేని వారికి తెలియపరచండి, ప్రభు మందిరాన్ని నడిపించండి. మరి ఈరోజు దేవుని వాక్యం అందరూ ఫలించి మీ అందరూ ఆధ్యాత్మిక కుటుంబాలకు యేసునామములో ఆశీర్వాదం మార్చబడును గాక. ప్రభు మిమ్మల్ని దీవించి ఆయన కృపలో స్థిరపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.